మొదటి కొరింథీ 4:15-16 వచనాలు మనం చదువుదాం. నేనే చదువుతాను, మీరు కూడా నన్ను ఫాలో అయితే మంచిది. ఇక్కడ పడతాం, అంత రికార్డింగ్లోకి వచ్చేస్తుంది. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. మీరు కూడా నాతో పాటు చదవండి మళ్ళా. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారే ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రియా, మా మధ్యలో ఉన్న గొప్ప దేవ, మహిమాస్వరూపుడా, సర్వశక్తి కలిగిన ప్రభువా, సమస్తమును సృజించి సమస్తమును నిర్వహిస్తూ ఉన్న దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ, పరమ తండ్రి నీకు స్తోత్రాలు. రండి, ఈ దినం ఫాదర్స్ డే అని ప్రపంచమంతా జరుపుకుంటుండగా సమస్త మానవాళికి, సృష్టికి తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మా మధ్యకు వచ్చే సింహాసనాసీనుడు అయి కొత్త తైలాభిషేకం నీ దాసుని మీద పూసి మాట్లాడమని ప్రార్థిస్తున్నా. మాట్లాడుతుండగా కార్యాలు జరిగించి, నీకు అనుకూలమైన కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని, అంధకార క్రియలు మరొకసారి పాతాళములు బంధించి వేస్తూ ఈ ప్రాంతం అంతని వశములోకి తీసుకుని యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. పిల్లరా, ఉదయం వరకు నాకు ఇది ఫాదర్స్ డే అని తెలియదు. ఫాదర్స్ డే అంటే మనం సబ్జెక్ట్ ఇప్పుడు ఏమనుకోవాలి, మనం తండ్రిని గురించిన అంశమే. ఏ అంశం? అది చాలా మంచిది. తండ్రి అంటే అదొక కుటుంబం, గొప్ప కుటుంబం. పరలోకమందు భూమి మీద ఉన్నటువంటి సకల కుటుంబాలకు ఆయన ఎవరు? తండ్రి అని పౌలు పిలిచాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వీళ్ళరా 14వ వచనం చదువునైనా. ఈ కారణాన్ని బట్టి అని మాట్లాడుతున్నాడు. హేతు అంటే కారణాన్ని బట్టి పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం, అది ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా. ఇది చాలా ఉంది అక్కడ. ఒక విషయం అయితే చెప్తున్నాడు, పౌలు మోకరిస్తున్నాడు అంటే ఆ అవతల ఎవరు ఉండాలి? తండ్రి అయిన దేవుడు. ఆయన ఎవరో అడ్రస్ చెప్తున్నాడు. పరలోకంలో కొన్ని కుటుంబాలు ఉన్నాయట. ఉన్నాయా లేదా మళ్ళీ చూద్దాం. పరలోకంలో అందుకే ఏమన్నాడు అక్కడ? పరలోకమునందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాల పైన ఉన్నాయి, కొన్ని కుటుంబాలు కింద ఉన్నాయి. అవి 1000 ఉన్నాయో 1,00,000 ఉన్నాయో మనకు తెలీదు. ఒకవేళ 1,00,000 కుటుంబాలు ఉంటే ప్రతి కుటుంబంలో కూడా ఒక తండ్రి ఉంటాడని మర్చిపోకూడదు. ఆ కుటుంబాలన్నిటికీ కూడా పైన తండ్రి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దేవుడు విశ్వాన్ని అంతా కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ లాగా చూడడంలా ఎలా చూస్తున్నాడు? మరి ఒక కుటుంబం లాగా చూస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక కుటుంబం ఉంది దేవునికి. ఇది చాలా పెద్ద కుటుంబం. తిమోతి పత్రికలో గొప్ప ఇల్లు అన్నాడు. తిమోతి పత్రికలో పౌలు మాట్లాడుతూ ప్రియులరా ఏమంటున్నాడు? రండి, 2వ తిమోతి 2వ అధ్యాయము 20వ వచనం. గొప్ప ఇంటిలో చాలు. మనకున్నటువంటి ఇల్లు మనం ఏ ఇంట్లో ఉన్నామో ఆ ఇంటికి తండ్రి ఎవరు? దేవుడు. అది గొప్ప ఇల్లట.
అందుకే కొంత భాగం పరలోకంలో ఉంది, కొంత భాగం భూమి మీద ఉంది. అందుకే మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి. అబ్బా, ఒక యవనస్తురాలు దేవుడు కనపడింటే ప్రత్యక్షమైంది అనిందట, దేవా నిన్ను నేను తండ్రి నాయన అని పిలిచచ్చా? తెలీదా బాబు? అంటే అంత గొప్ప దేవుడు నిన్ను పట్టుకొని మేము ఇప్పుడు ముఖేష్ అంబానీ దగ్గరికి పోయి నాయన అని నిన్న నచ్చే పో, ఎవరురా నువ్వు? నా ఆస్తి కొట్టేద్దామని వచ్చినావా ఏం కదా? కోట్ల ఆస్తి ఉందని తెలుసుకొని వచ్చినట్టు ఇప్పుడు వచ్చి నాయన అందామని. రంజితన్న కూడా మొన్న ఒక జోక్ వేస్తున్నాడు, నేను ఒక 5 లక్షల మందికి ఆత్మీయ తండ్రిని భారతదేశంలో అన్నాడు. అన్ని ఎక్కిరించే వాళ్ళందరికీ ఒక 50 మంది లేరు, 100 మంది లేరు, మహా అంటే ఒక 500 మంది లేరు. ఆయనకి ఎంతమంది ఉన్నారు? అన్నకు ఒకసాట లేదు సంఘం. అది మీరు చెప్పండి. ఇప్పుడు సతీష్ కుమార్ గారికి గొప్ప దైవజనుడు. ఒకసారి మేము స్టార్టింగ్లోనే ప్రేయర్ చేసినాం. ఆ మంచి క్రమము కలిగిన దైవజనుడు అన్నాడు దేవుడు. ఎవరిని తీసేయొద్దు, మనం తీసేయడానికి మనం ఎంతుంది, మనం ఎంత అంత పెద్ద ఆయన పట్టుకుని మాట్లాడడానికి. తప్పులుంటే దేవుడు చూసుకుని మనకి. 150,000 మంది ఇంతకుముందు ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది తెలుసా? 4 లక్షల మంది ఆ చర్చిలోకి వస్తున్నారు ఆదివారం పూట. కాబట్టి అందరూ కలిసి ఆడికి వస్తే 4 లక్షలు అయినారు. కానీ రంజిత్ అన్న సంఘాలు చాలా ఉన్నాయి, ఒక చోట లేవు. అది పాయింట్. కనీసం 1500 సంఘాలు ఉన్నాయన్నది. ఒక్కొక్క సంఘంలో ఇంతే, ఏం పెద్దగా సంఖ్య ఉంటుంది. ఎందుకంటే ఇది డెప్త్ వాక్యం కదా. ఇక్కడ రక్తస్రావం గల స్త్రీని యేసు ప్రభు ముట్టింది, ఆయన స్వస్థత వచ్చింది అంటే ఎక్కువ మంది వస్తారు. కానీ ఇక్కడ విశ్వాసమును స్వస్థపరిచే దేవుడిని కాటికి పోతున్నాం మనం. హల్లెలూయా. నిన్నేం చెప్పాం మనం? విశ్వాసాన్ని బాగు చేసే దేవుడు ఉన్నాడు. అది బాగైతే నీకు రోగం బాగైతుంది, ఇల్లు బాగవుతుంది, ఆర్థిక ఇబ్బందులు బాగైతే. అసలు ఫెయిత్ ఉంటే అన్నీ ఉన్నట్టే లెక్క. విశ్వాసమునందు భాగ్యవంతుడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఏమంటే గొప్ప ఇల్లు ఇది దేవుంది. అక్కడ తండ్రి దేవుడు. అక్కడ ఆ ఇంట్లో కుటుంబాలు చాలా ఉన్నాయి. ప్రతి కుటుంబంలో మళ్ళీ తండ్రి ఉన్నాడు. బాగినండి. ఇప్పుడు మనం తండ్రుల గురించి ధ్యానం చేస్తున్నామని అర్థమైపోయింది. కొరింథీ పత్రికలో మొదటి కొరింథీ పత్రిక 3వ మత్తయి సువార్త 6వ అధ్యాయం ముందు చదువుతాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6:9 చదవండి. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును చాలు. పరలోకమందున్న ఇట్లా చేయండి ప్రార్థన అని మనకు చెప్తున్నాడు. మనకు పరలోకంలో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. దేవుని స్తోత్రం. మరి ఆయన మనకు తండ్రి, యేసు ప్రభుకు తండ్రి. అయితే మరి యేసు ప్రభు మనం ఏమైతుంది? అన్నదమ్ములం అవుతుంది. యెహోవా మా తండ్రిగాడా, యేసుడు మా అన్నగాడా అనే పాట ఉంది. ఎంత డీప్ మీనింగ్ చూడు అది. లూకా సువార్త చివరిలోకి వస్తే, బహుశా నాకు జ్ఞాపకం కరెక్ట్ అయితే, మరి లూకా సువార్త  యోహాను సువార్త తీసుకోండి పిల్లరా, చివరి అధ్యాయంలోకి రండి. యేసుప్రభు అంటాడు, నా తండ్రి మీ తండ్రి, నా ప్రభువు 20:17. యోహాను 20:17 చదవండి.
యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు, అంటే యేసు ప్రభువుకు కూడా ఒక తండ్రి ఉన్నాడని చెప్తున్నాడా లేదా? ఏమండి, యేసు ప్రభువుకు ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి నోరు తెరిస్తే ఈయన పుట్టాడు. కాబట్టి ఈయన పేరు ఏం పేరు వచ్చింది? ఆది సంభూతుడు, ఫస్ట్ పుట్టినవాడు అనే పేరు వచ్చింది. అది మన బైబిల్లోనే కాదు, వేదాలలో ఉంది, అన్ని వాటిల్లో ఉంది. యేసుక్రీస్తు ఎవరు? ఆది మొదట పుట్టినవాడు. ఆయన మన మాదిరి కాదు పుట్టిండేది, నోట్లోంచి పుట్టాడు. అందుకే ఆయన దేవుని వాక్కు. నోట్లోంచి ఊడిపడ్డర్రా వీడు అంటలే మనం. నోట్లోంచి ఊడిపడతారు ఎవరైనా అంటే ఇది ఎక్కడో జరిగిండాలి. ఎక్కడ జరిగింది? ఆది సంభూతుని పుట్టుక. ఆయన పుట్టినరోజే యేసుప్రభు దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏమన్నాడంటే, నేడు నేను నిన్ను కంటిని. టుడే ఇస్ ద డే. ఈరోజు, నేడు నేను నిన్ను, అంటే సపరేషన్ కనపడుతూ ఉంది. ఇప్పుడు చెప్పండి, మనిషికి పుడితే మనిషి, దేవునికి పుడితే దేవుడు. యేసయ్య దేవుడు కాదని ఎవర్రా చెప్పేది? ఆయన ఎవరికి పుట్టాడు? దేవునికి పుట్టాడు కనుక దేవుడే. సర్వ సంపూర్ణత క్రీస్తునందు ఏమండి శరీరాకారముగా నివసించుచున్నది. భవిష్యత్తు కొలస్సీ పత్రిక పిల్లరా రండి, కొద్ది బైబిల్ తిప్పండి. ఆ పేజీలు బాగుని మీకు చేతికి వస్తాయి. పేజీలు తిప్పండి. కొలస్సీ పత్రిక 9:2-9. బాగా వినండి మాట. దేవత్వము యొక్క ఇది లేదు అనకుండా సర్వ పరిపూర్ణత శరీర రూపకముగా క్రీస్తునందు. దేవుని స్తోత్రం కలుగునుగా. అందరికీ తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి బాగా వినండి, మనకు తండ్రి. అందుకే మనం పరలోకమున మా తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభువు కూడా ఆయన తండ్రి. ఇప్పుడు యేసు ప్రభువుకి ఎలా తండ్రి అయ్యాడన్నాం? దేవుడు ఆయన్ను కన్నాడు. ఇప్పుడు మనము దేవుని తండ్రి అనాలంటే మనల్ని కూడా ఆయన కానీ రోజు ఉంటుందా లేదా? డేట్ ఆఫ్ బర్త్ నువ్వు ఎప్పుడు పుట్టావో తెలిసి ఉండాలి. అర్థమవుతుంది ఇది. యాకోబు పత్రిక 1:18 ఆయన తాను సృష్టించిన వాటిలో బాగా వినండి, ఆయన సృష్టి చేశాడు. ఆ సృష్టించిన వాటన్నిటిలో మనమే ప్రథమ ఫలం, అంటే జ్యేష్ఠులం. దేవుడు సృష్టి చేశాడు. ఆ సృష్టి అంతటిలో, సృష్టించిన వాటిలో అన్నాడు, అంటే చాలా సృష్టించాడు. ఉదాహరణకు పంచభూతాలు సృష్టించాడు, ఆకాశములు, భూమి, సముద్రములు, నీరు, వాయువు, అగ్ని, పంచభూతాలు. నువ్వు ఇక్కడే కూర్చోమ్మా, అవతల కూర్చో. ఆ వెనకలాయం ఏం కనపడదు మళ్ళీ నాకు. మళ్ళీ అంతే. ఎప్పుడు మనం ఎవరి చాటున ఉండవలసిన అవసరం లేదు, ఒక్క యేసయ్య చాటున తప్ప. ఎందుకంటే అలా చాటును ఇటు చూసుకుంటే డైరెక్ట్ చూడాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. అది పెద్ద డాక్టర్ అండి. ఎల్ఈఎఫ్లో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేంత నిష్కల్మషమైన హార్ట్ నీకు రావాలంటారు వాళ్ళు. మనుషులు నీ దిక్కు చూసినప్పుడు అంటే తదేకంగా 10 నిమిషాలు చూడగలగాలి, అంత ప్లెయిన్ హార్ట్ ఉంటుంది. దాన్ని వాళ్ళు పరిశుద్ధత అంటారు. కళ్ళు ఏమైనా పరిశుద్ధపరచు అడగాలి. దేవుని పరిశుద్ధపరిచిన కళ్ళు పరిశుద్ధపరిచినాయి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి అందులో దావీదు. అంటే ఎప్పుడు ఏం చూస్తుంటాయి మన కళ్ళు? ఏవి పనికి రావో వాటి మీద తిరుగుతుంటాయి మన కళ్ళు.
సరే, ఇక్కడేమన్నాడు యాకోబు పత్రికలో, తాను సృష్టించినవి అనేకమున్నాయి, వాటిలో మనము అనగా సంఘము ప్రథమ ఫలముగా ఉండాలనేది ప్లాన్. ఉండునట్లు అన్నాడు. అంటే ఉండునట్లు అనేది దేవుని ఉద్దేశం, ఉండాలనేది దేవుని యొక్క ప్రణాళిక. సత్యవాక్యం వలన ఎలాగని మనలను తన సంకల్ప ప్రకారము. ఏదో ఒకరోజు వాక్యం విన్నావు, సువార్త నిన్ను తాకింది, అది నీలో పనిచేసింది, నువ్వు జన్మతః పాపివని ఆ వాక్యం నీతో మాట్లాడింది. అలా మాట్లాడినప్పుడు ఆ వాక్యము ద్వారా ఆ వాక్యానికి నువ్వు పుట్టావు. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఇప్పుడు సత్యవాక్యం మనల్ని కనింది, మామూలు వాక్యం కాదు. బావినండి, వాక్యంలో ఇంకొక వాక్యం ఉంది, కలిపి చెరిపెడు వాక్యం. వాక్యం అంతా ఒకటి కాదు. సైతాన్ని దగ్గరికి సాక్షాత్ యేసుప్రభు దగ్గరికి వాక్యం దగ్గరికే వచ్చి, ఆయన ఎవరు? ఆయనే ఆది అందున్న వాక్యం. ఆయన దగ్గరికి వచ్చి ట్విస్ట్ చేసి తిప్పి చెప్తాడు. అదే వాక్యాన్ని తిప్పి మాట్లాడతాడు, ట్విస్ట్ చేస్తాడు. ఇప్పటికి కూడా వాడు అనేకులతో అలాగనే మాట్లాడుతున్నాడు. ప్రతి హృదయంలో అనుమానాలు పుట్టించేది అలాగే వాడు. కాబట్టి ప్రియులారా, మనం కూడా సత్యవాక్యానికి పుట్టి ఉండాలి. లేకపోతే సత్యములో నీవు రాలేవు, సత్యములో నడచలేవు. సత్యవాక్యం అన్నాడు. అక్కడ పోయి తిమోతి అన్నాడు, సత్యవాక్యాన్ని సరిగా విభజించే వాళ్ళ దగ్గర ఉండండి అన్నాడు కదా. తిమోతి ఏమన్నాడు? సత్యవాక్యము చేత సరిగా విభజించు వానిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, నువ్వు దేవుని ఎదుట నిన్ను నీవే జాగ్రత్త పడు. జాగ్రత్తగా ఉండు నాయన ముందు దేవుని దగ్గర సేవకుడా. కొన్నిసార్లు భయపడి వణికిపోతాం. దేవుని కోపం వస్తే ఇంకేముందండి? కోపం వస్తే కొడతాడు. దేవుడు కొడితే ఏమైంది తెలుసా? నీకు జ్వరం వస్తుంది. ఏమొస్తుంది? లేకపోతే కాలు ఇరుగుతుంది. మీకు తెలియదు, నేను చెప్పేది ఉట్టి మాటలు కాదు. కొట్టినప్పుడు ఇంటి మీద ఒక ఆర్థిక ఇబ్బంది పడుతుంది. కొడితే ఉపద్రవాలు వరుస పెట్టి వస్తుంటాయి. కొడుతూనే ఉంటాడు. కొన్నిసార్లు చేసిన తప్పులకు కొట్టడు, ఊరికే కూడా కొడతాడు. అంటే ఇదేం న్యాయం అండి ఇది? అంటే మరి యోబుని ఎందుకు కొట్టాడు? మీరు చెప్పండి మరి నాకు. యోబుని ఎందుకు కొట్టాడంటే, దేవుని భక్తుల్లో కొంతమంది దేవుని కోసమే భక్తి కడతారు, ఆశీర్వాదాల కోసం కాదు. యోబు నుండి దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, నా భక్తులు నన్ను ప్రేమించి నిలబడతారు. 10 మంది పిల్లల్ని ఇచ్చినానని నన్ను స్తుతించడం, 10 మంది పిల్లల్ని తీసినానని దూషించటం చేయడు. ఏమంటాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా అనగలమా నాయన? ఎంత ఆత్మ అభిషేకం ఉందో అతనికి చూడండి. దేవునితో ఎలా అంటూ కట్టబడ్డాడో చూడండి. బహుశా దేవుని ప్రేమిస్తూ అతకపోయాడు కనుకనే దేవుడు అన్నాడు, నా సేవకుడు ఒకడు ఉన్నాడు భూమి మీద, ఎన్ని లక్షల మంది కోట్ల మంది, ఒకడు ఉన్నాడట, ఒకడే. ఆ ఒకడే. ఎంత కాన్ఫిడెన్స్ యోబు మీద. ఆ కాన్ఫిడెన్స్ నీ మీద నా మీద రావాలనేది దేవుని కోరిక, మన కోరిక కూడా అయి ఉండాలి. ఉద్యోగం ఇస్తే దేవానికి స్తోత్రం, రాకపోతే రాకుండా పోయిందండి, చాలా వేదన అండి, బాధ అండి. అంటే ఉద్యోగం వస్తుంది పోతుంది. ఈ ఉద్యోగం మా నాయన అయితే 4 ఉద్యోగాలు చేశాడు, మీకు తెలియదు. హైదరాబాద్ సెక్రటేరియట్లోనే మా నాయన ఎల్డీసీ క్లర్క్గా జాయిన్ అయినాడు. అంటే అప్పుడు అట్లే ఉంటే సూపరింటెండెంట్ అవుతుండే. తర్వాత వచ్చి మళ్ళీ బ్యాంక్కి వెళ్ళిపోయాడు, కొద్ది రోజులు సోషల్ వెల్ఫేర్. అంటే అర్థం ఏంటి? ఒక్కొక్క జాబ్ వదిలేస్తాడు ఆయన. మా అమ్మ ఏం చెప్పిందంటే, హైదరాబాద్లో ఉంటే మా అమ్మ మా నాయన ఎట్లా
అని వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన కోసం మమ్మల్ని మొత్తం కుటుంబాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసింది కడపలో. చెప్తున్న తల్లిదండ్రులు తీసుకునే ప్రతి డెసిషన్ కుటుంబానికి ఎఫెక్టే. ఉంటే బాగుపడాలి, లేకపోతే నాశనం అయిపోవాలి. జ్ఞానులైతే ఇల్లు అదే అటు తెలుస్తుంది, జ్ఞానం లేకపోతే ఇల్లు నాశనం అయిపోతుంది. కాబట్టి ఏదో ఇస్తే దేవుడు కాదు, కొన్నిసార్లు డెలిబరేట్గా దేవుడు తీసేస్తాడు. ఇచ్చినది ఇచ్చినా తీసేసినా దేవుడు మారతాడా? మీరు చెప్పండి. నాకు ఎన్నో నష్టాలు వస్తే వచ్చినా ఆయన మారతాడేమో సృష్టికర్త. ఈ నెవర్ చేంజ్, నిన్న నేడు ఏకరీతిగా ఉంటాడు. నిన్న 10 మంది పిల్లలు ఉన్నారు యోబుకు, ఈరోజు 10 మంది చచ్చిపోయినారు. ఇక్కడ మార్పు ఉంది, మళ్ళా ఇక్కడ మార్పు జరుగుతూ ఉంది. కానీ దేవుడు మారడు. లాస్ట్ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు దేవుడు, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? నేను కనుక వాదించిన దేవుడే అన్యాయం అయిపోతుంది, నాదే న్యాయం అయిపోతుంది అన్నాడు యోబు. దేవుడు ఎట్లంటే న్యాయమునకు కట్టుబడి ఉన్నాడు. చిన్నోళ్ళు మాట్లాడినా న్యాయమే అంటాడు ఆయన. నిజంగా అన్యాయమే జరుగుతుందా లేదా? కానీ ఇది సాతానుకు దేవునికి మధ్య ఒక ఛాలెంజ్ అనేది జరుగుతుంది విశ్వంలో. అది ఎవరికి తెలీదు, ఈవెన్ యోబు కూడా తెలియదు. యోబు did not know that is only the person to stand for the Lord. దేవుని స్తోత్రం కలుగును గాక. అతను ఒక్కడే నేను చాలా నష్టం. నిజమే, 42కి వచ్చినప్పుడు అంటాడు యోబు యుక్తమైనది మాట్లాడినట్టు. అన్ని మాటలు యోబు ఏం మాట్లాడినట్టు? యుక్తముగానే మాట్లాడాడు. కొన్నిసార్లు ఏం ప్రభు నాకు తప్పులేదు, నువ్వేం చేస్తున్నావు నన్ను అని అనటము కూడా న్యాయమే. దేవుని క్యారెక్టరిస్టిక్స్గానే ధ్యానం చేస్తే అంత అందగాడే లేడు. హల్లెలూయా. అదే పదమానాల ఆయన అతి కాంక్షణీయుడు, అతి సుందరుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో, దేవుని గురించి ఆలోచన చేయి, చిన్నప్పటి నుంచే చేయి. చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పండి. ఇళ్ళల్లో టీవీ పెట్టి సెల్ ఫోన్ ఇచ్చి నాశనం చేయొద్దు. నేను మీ మాదిరి పెంచలే, అందుకే అరుస్తుంటా అప్పుడు. నాకు పిల్లలు ఏం పరలోకం నుంచి ఊడిపోయినట్టు నేను ఫీల్ కాలే. కొడుకు పుడతాడని తెలుసు నాకు. పుడితే వానికి నెహమ్యా అని పెట్టాలని నేను డిసైడ్ అయినా. నా భార్య కాదు, పెళ్ళికి ముందు కథ చెప్తాను, ఎన్నో ఏళ్ళ కింద కథ. కొడుకు పుడితే వానికి నెహమ్యానే ఎందుకు పెట్టాలి? పడిపోయిన ప్రాకారాలు కట్టినవాడు, పడిపోయిన బ్రతుకులు, పడిపోయిన కుటుంబాలు, పడిపోయిన జీవితాలు వాడు కట్టాల. అది నా ఆశ. దేవునికి స్తోత్రం కాదు. వాడు జ్యేష్ఠుడే కదా, నాకు జ్యేష్ఠుడే, వాడిని దేవునికి ఇచ్చేసినాం. అయితే కొంతకాలం ఉద్యోగం చేయని నాయన లేదు. ఉద్యోగం లేని వాళ్ళంతా సేవకు వచ్చున్నారు అంటున్నారు అందరూ. ఒక రకంగా అవమానంగా ఉంది. చదువు లేని వాళ్ళంతా సేవగా. నేనైతే బీటెక్ చేసి ఇంజనీర్ కావాల్సిన సేవకు వచ్చి చదివినాను. చదివేటప్పుడు సరిగ్గా చదవలేదు కానీ ఇంకా నాకు గైడ్లైన్స్ అంటే ఎంటెక్ చేసాను, పిహెచ్డీ చేసాను. మా నాయన ఎంతవరకైనా చదువు నాయన అన్నాడు కానీ బట్ ఈ డిడ్ నాట్ గివ్ ఎనీ గైడ్లైన్స్. మా నాయన ఇంగ్లీష్ మాట్లాడితే అవతల వాళ్ళు ఖచ్చితంగా డౌన్ అయిపోవాల్సింది, అంత ఫ్లూయెన్సీ ఆయన. ఆ ఓల్డ్ డిగ్రీ. ఎప్పుడే కానీ ఇంగ్లీష్ నేర్చుకొని రా, సొసైటీలో చాలా మేలు అనలేదు ఆయన. మరి నాకు అదికే బాధ అవుతుంది. తల్లిదండ్రులు కొన్ని చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగును కాదు. ఇంగ్లీషు చాలా ఇంపార్టెంట్. వాళ్ళేమో ఇంగ్లీష్లో అన్నదమ్ములు ఇద్దరే ఉన్నారు, మా అబ్బకు, మా నాయన, మా చిన్నాయన. వాళ్ళిద్దరూ ఎప్పుడు లెటర్స్ రాసుకుంటే, ఆ కాలం లెటర్సే కదండి, ఇంగ్లీష్లోనే. ఇద్దరు. ఆయన ఇంగ్లీష్ లెక్చరర్ జూనియర్ కాలేజీకి, ఈయన సబ్ రిజిస్టర్ ఆఫీసర్. మళ్ళీ ఒక ఉద్యోగం కాదు, 4 ఉద్యోగాలు ఇచ్చాడు. ఎన్నైనా దేవుడు ఇవ్వగలడు.
నువ్వు ఫెయిత్ఫుల్లో కాదా అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే సారికి దేవుని తన ప్రభా నమ్మకస్తునిగా ఉండడానికి కృప దయచేయండి ఆయన. ఆ టాలెంట్ ఈ టాలెంట్ 10 మందిలో కనపడని ఘనపరచు, పనికిరావు ఘనతలు నీకు ఎందుకు? అసలు మన తండ్రి శిలువలో అవమాన పాలయ్యి ఆయన మన కోసం ప్రాణం పెట్టినట్టు మనకెందుకు? ఈ లోకం ఆయన్ను ద్వేషించే లోకం. ఆయన బిడ్డవైతే నిన్ను కూడా ద్వేషిస్తారు. నువ్వు షూట్ వేసుకుని ద్వేషిస్తారు, చిన్న మామూలుగా ద్వేషిస్తారు, ఏమున్నా ద్వేషిస్తారు, అన్నీ లేకపోయినా యేసును బట్టి ద్వేషిస్తారు. నన్ను బట్టి లోకం మిమ్మును ద్వేషిస్తుంది. లోకం అంటే ఎవరు? ఆ బయటికి పోతే ఉండేదా? కొన్నిసార్లు పక్కన కూడా ఉండొచ్చు. వీళ్ళల్లో లోకం ఎక్కువ ఉండొచ్చు. నీకు ఫీడ్ చేసే వాళ్ళు ఆత్మీయంగా మాట్లాడుతున్నారా, లోక సంబంధమైనవి ఉసిగొల్పుతున్నారు. భద్రం. దేవుని స్తోత్రం కలుగుతుంది. లోకం ఎక్కడైనా ఉండొచ్చు. సరే, మనం లోకమునైతే ప్రేమించకూడదు కదా. పరలోకపు తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయన సృష్టికర్త, ఆది సంభూతుల్ని మొదట కన్నాడు. ఆది సంభూతుడేమో సృష్టిని కన్నాడు. బాగినండి ఇది. దేవుడు నేడు నేను నిన్ను కంటిని యేసుప్రభుని కన్నాడు. యేసుప్రభు ఏమో సర్వ సృష్టికడు అన్నాడు కదా. తాను సృష్టించిన వాటిని అన్నిటిలో, అంటే చాలా ఉన్నాయి సృష్టి. బాగినండి. పంచభూతాలు చేశాడు, గ్రహమండలాలు చేశాడు, కోట్ల లోకాలు చేశాడు. ఫస్ట్ ఆ కోట్ల లోకాలలో మళ్ళీ ఇట్లాంటి ఇల్లు కట్టాడు. అంతా రెడీ చేసిన తర్వాత దేవదూతలను సృజించాడు. అది మనకు తెలుసు. ఎక్కడుంది? విశ్వచరిత్రలో ఉంది ఇది. మీరు చదివితే మీకు తెలుస్తుంది. మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం కూడా. దేవదూతలను సృష్టించాడు. దేవదూతలను సృష్టించేటప్పుడు అందరూ ఒకటేలాగా ఉండాలని అనుకోలే దేవుడు. డిఫరెన్సెస్ చాలా ఉండాలి. ఏంజెల్స్లో 6 రెక్కలు, 4 రెక్కలు, 2 రెక్కలు, మహిమదేహాలు, కెరూబులు, సెరూపులు, గాబ్రియేలు, మిఖాయేలు, ఊరియేలు, రఘుయేలు, రఫాయేలు అంటారు. వీళ్ళంతా ఏంజెల్స్. ఇట్లా నీళ్ళను సృష్టించారు. చాలా కాలమైనాక ఇంకొక రకమైన దేవదూతలు చేసి భార్యాభర్తలు. ఏంజెల్స్లోనే పురుషులు, ఏంజెల్స్లోనే స్త్రీలు. వాళ్ళకు పిల్లలు పుట్టాడు. అట్లా కొన్ని లోకాలు. అదే పిక్చర్ డిజైన్ తీసుకొచ్చి ఆదాము వేశాడు. హవ్వ, ఆదాము, వాళ్ళు కానే పిల్లలంతా వాళ్ళ శాంతం. ఇప్పుడు ఆదాము కుటుంబం అందామా, ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం ఉంది అందామా? ఆదాము కుటుంబంలో ఉన్న మనమందరికీ మళ్ళా ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబము ఉంది. దేవుని స్తోత్రం కలుగును. ఇప్పుడు యేసు ప్రభు తండ్రి, నా తండ్రి మీ తండ్రి, నా ప్రభువు మీ ప్రభు అని ఏమన్నాడు? ఆ పాయింట్ చదవండి మళ్ళా. యోహాను 20. దేవుని స్తోత్రం. తీసిన వాళ్ళు చదవండి, ఏం పర్వాలేదు. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు, అంటే అప్పటికి కరెక్ట్గా మరియా కనపడినప్పుడు ఆయన ఇంకా పరలోకానికి ఎక్కి పోలేదు. కనుక నన్ను ముట్టుకోవద్దు, నువ్వు ముట్టుకుంటే చచ్చిపోతావు. తెలుసా అది? పునరుత్థాన శరీరాన్ని ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళు తమ శరీరాన్ని వదిలేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది అమర్త్య శరీరం, అది మర్త్య శరీరం. అందుకే దేవుని చూసిన వాళ్ళు చనిపోతారు అనేది ఒకటి ఉంది అన్నారు కదా. నేను దేవుని చూసి కూడా బ్రతికాను. ఎవరు? మనోహ. నేను దేవుని చూసి కూడా బ్రతికాను. చావాల్సి ఉండేది. అంటే ఎందుకు చచ్చిపోతారు? ఆయన అమరుడు. మర్చమైన మన పదార్థం, మన శరీరం చాలా
బలహీనమైన ఘటం ఇది. ఆయన్ని పట్టుకుంటే ఆ శక్తి నీళ్ళ టక్కన చచ్చిపోతావు అంతే. ఏమండి? కాబట్టి ఇప్పుడు నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు. ఇప్పుడు చెప్పండి, తండ్రా దేవుడా? నా తండ్రి మీ తండ్రి అంటే నేను కొడుకును, మీరు కొడుకులు. ఫాదర్స్ డేకి చెప్తున్నా. యేసు ప్రభువు సాక్షాత్తు దేవుని నోట్లో నుంచి పుట్టాడు. మనమైతే సత్యవాక్యం వలన పుట్టాము. కానీ బయట ఏమో మనం ఏముంది? బాడీ, మట్టి శరీరం ఉంది. అందరూ మట్టోళ్ళే. పాతకాలం ఇది ఎక్కువ నెక్కినే ఉండే. మంటిదాన ఏమంటుండ్రి? మట్టి మంటి అని అంటుండే. అదే మనం అంత బలం. లోపలున్న ఆత్మ మాత్రం సత్యవాక్యానికి పుట్టినటువంటిది. సత్యవాక్యానికి పుట్టనోళ్ళంతా కోట్ల మంది ఉన్నారు. వీళ్ళను మాత్రం పట్టుకొని ఆయన చిన్న మంద భయపడకండి. దేవుని స్తోత్రం కలుగుగా. అంటే ఆయనకి తండ్రికి తెలుసు ఎవరెవరు నాకు పుట్టినారో. తెలీదండి? యేసు ప్రభు దగ్గరికి పోయి నీ సత్యవాక్యం వల్ల నువ్వు కనినటువంటి నెంబర్ నాకు చెప్పు ప్రభు అంటే దేవుడు టకటకటకట చెప్తాడు. ఆదోని పట్టణంలో పలానా వాళ్ళు రక్షణ అనుభవము కలిగిన నా బిడ్డలు, నేనే వాళ్ళని కన్నాను. బావినండి, వాక్యము కనింది అంటే ఆ పక్క ఇంకొకరు కావాలి ఆయనకు. అంటే అవతల ఉన్న ఇంకొక వ్యక్తి సువార్త నీకు ప్రకటించిన వాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీకు సువార్త ప్రకటించినోడు సత్యవాక్యము కలిసి నేను కన్నాను. అది మూలవాక్యం. ఏమన్నాడు పౌలు? మీకు 10,000 మంది ఉపదేశకులు ఉండొచ్చు. పోండి, వినండి, వాక్యం వినండి. ఉపదేశకులు ఎంతమంది అయినా ఉండొచ్చు, 10,000 మంది ఉండొచ్చు. 10,000 మంది మెసేజ్లు వింటామా మనం? అంటే కొంతమందికి ఆ గుణం ఉంటుంది, వినొచ్చు ఎంతమందిదైనా. కానీ ఉపదేశకులు వేరు, నిన్ను కనిన తండ్రి ఒకడు ఉన్నాడు. ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? చదువు. ఒక్క నిమిషం నేను తీసుకుంటున్నాను. చదువు. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు మాత్రం ఒకడే ఉంటారని అర్థం. తండ్రులు అనేకులు ఉండరు, అనేకులు లేరు అంటే అర్థం ఏంటి? తండ్రి ఒకడే. ఒకడు ఎవరంట? ఈయన పౌలు అన్నాడు. కిందనే ఇమీడియట్ లైన్లో ఏమన్నాడు? క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను కంటిని, మిమ్మును కంటిని, నేను మిమ్మును కన్నాను. దేవుని స్తోత్రం. ఇంకొక తండ్రి వచ్చినాడు ఇప్పుడు. అందరికీ తండ్రి, గొప్ప ఇంట్లో ఒక ఆయన ఉంటాడు. ఆయన తండ్రి అయిన దేవుడు, ఆయన నోట్లో నుంచి ఊడిపడినటువంటి ఆది సంభూతుడు, నిత్యుడగు తండ్రి అన్నాడు యెషయా 9:6లో. ఆయన పేరేం పేరు? ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఏంటి ఆ పదం? నిత్యుడగు తండ్రి అంటే మరి పరలోకములో ఉన్న తండ్రి. పరలోకములో ఉన్న తండ్రి ఒక వ్యక్తిని కని ఆయన్ను అందరికీ తండ్రిగా చేశాడు. ఎంతకాలం? నిత్యము ఆయనే తండ్రి. హల్లెలూయా. నిత్యము ఆయనే తండ్రి. అందుకే ఆయనకి ఏం పేరు పెట్టాల్సి వచ్చింది? నిత్యుడగు తండ్రి. నిత్యము ఉండే తండ్రి. ఇంకొకటి, కాలములు లేవు ఆయనకు. నిత్యము అంటే అర్థం ఏంటి? వర్తమాన భూత భవిష్యత్తు కాలాలు ఆయనకు లేవు. ఆ నిత్యుడగు తండ్రి మనల్ని సత్యవాక్యం ద్వారా కనడంతో మనం కూడా నిత్య జీవం పొందాం. ఏం పొందా? నిత్య జీవం. ఇక పరలోకములో యుగ యుగాలు, మహాదేవత యుగాలు. యుగం అంటేనే చాలా పెద్దది. ఇప్పుడు మనమంతా
ఏ యుగంలో ఉన్నాం? ఏమంటే కలియుగమా? అయ్యొద్దులే మనకు. ఒక్కటే యుగంలో ఉన్న ఆదాము కాని నుంచి ఇప్పుడు ఏం జరగబోతుంది? ఈ యుగానికి అంతం రాబోతుంది. ఆదాం ఫ్యామిలీలో నుంచి ఒక సంఘం తయారైంది దేవునికి. అది ఛాలెంజ్, అది దేవునికి సాతానుకు ఛాలెంజ్ అన్నాడు. ఏంటి? మా అన్నకు ఎవరు వాళ్ళన్న? లూసిఫర్ అన్న ఎవరు? ఆది సంభూతుడు. ఆది సంభూతునికి భార్య ఇవ్వాలని దేవుడు, తండ్రి అయిన దేవుడు లూసిఫర్తో చెప్తే, ఎక్కడుంది ప్రభు అని అడిగాడు. భూమి మీద నేను తయారు చేస్తాను, అది సంఘం, సత్యవాక్యం వల్ల నేనే కంటాను దాన్ని, దేవుని స్తోత్రం కలుగుతుందా అని దేవుడు చెప్తే, నువ్వు ఎట్టగంటావో చూద్దాంలే, అందరిని చెడగొట్టి పెడతా అని వాని ప్లాన్. అందరినీ చెడగొడితే మరి అందులో నుంచి ఒక సత్యము ద్వారా కనబడిన ఒక సత్యమూర్తి అయినటువంటి సంఘాన్ని బయటికి తీయాలంటే దేవుడికి చాలా కష్టమే. కానీ ఆయనకు అసాధ్యమైంది లేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవైతే నీకు కూడా పరలోకపు తండ్రి ప్రార్థనలు ఆయన్నే అనేది. మనం పరలోకమందున్న యేసు ప్రభు గడుగు వచ్చేలాగా ఏమన్నాలా? నిత్యుడుగు తండ్రి అన్నారు. మూడోది, నన్ను కనిన సువార్త ద్వారా నన్ను కన్న పౌలు సార్వత్రిక సంఘానికి తండ్రి, మాదిరి. లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొరంతి సంఘానికి తండ్రి. కొరంతి సంఘానికి పౌలు తండ్రి. ఇప్పుడు మన సంఘం ఉంది, ఇది ఈ సంఘం కదా. ఈ సంఘములో కూడా సువార్త ద్వారా కొంతమంది దేవునికి పుట్టారు. అట్లా పుట్టిన వాళ్ళకి ఈ లోకల్ పాస్టర్ ఏం కావాలి? తండ్రి. నేను అందుకే పద నవ్వుకున్నాను. ఈ ఎవరో నన్ను అంటే దగ్గరికి వచ్చి హ్యాపీ ఫాదర్స్ డే. ఓహో, అయితే ఈరోజు అంశం అదే. హల్లెలూయా. నేనేం సిద్ధపడలేదు, ప్రేర్ చేసుకుంటాను అంతే. నేను ఎప్పుడైనా రాసుకున్నాను. అందుకే కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయ్యి మీరు చదవండి అదే కాదు అంటుంటూ చూడండి. వీళ్ళరా 4 fathers, FORE, FOUR కాదు, బాగినండి, FORE 4 fathers అయితే పితరులు. కానీ మన అంశం FOUR 4 fathers. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పౌలు తండ్రి, సార్వత్రిక సంఘంలో నీకు అందరినీ నడిపిస్తున్న తండ్రి, స్థానిక సంఘం నువ్వు ఎక్కడ పుట్టావో ఆ సంఘంలో కూడా ఒక చిన్న తండ్రి. ఇప్పుడు ఎంతమంది? FOUR 4 fathers. 4 fathers అంటే పితరులు అని అర్థం ఇంగ్లీష్లో. FORE. ఇక్కడేమో 4 తండ్రులు ఉన్నారు మనకు. ఈ విషయం నువ్వు తెలిస్తే నువ్వు ఏ తండ్రికి కూడా అవిధేయత చూపరాదు. ఎంతసేపు ఉన్నా కూడా. ఎందుకంటే వాళ్ళు నిన్ను కన్నారు, నువ్వు వాళ్ళని కనలే. అందుకు నోరు మూసుకో. ఏమంటున్నాడు? తల్లిదండ్రుల విషయము కుప్పలు రాసిపెట్టాడు. ఏమండి, రండి ఇప్పుడు చూద్దాం. అంతేకాదు, ఈ 4 fathers అంటే చెప్పాలంటే ఇంకొక ఫాదరు దైవికంగా రాడు, కానీ నిన్ను ఒరిజినల్గా శారీరక ప్రకారంగా కనిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. నీ ఇప్పుడు 5 fathers అనాలా? ఏమనాలి? ఇంతమంది ఫాదర్స్ ఉంటే ఎట్లా సార్? ఉంటారా? అట్లంతే ఉండరు. స్పిరిచువల్ కాబట్టి ఉన్నారు. నిన్ను కనిన ఒక తండ్రి ఏమో ఒకడే ఉన్నాడు భూమి మీద, అది శరీరానికి తండ్రి. ప్రియులరా, సామెతల గ్రంథంలోకి వద్దాం. 10వ అధ్యాయం మొదటి వచ్చిన ఎవరైనా చదవండి. 13వ అధ్యాయం మొదటి వచ్చిన ఎవరైనా చదవండి. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోష. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇది.
జ్ఞానము గల కుమారుడు కింద బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించు. కాబట్టి తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్ అని బైబిల్ చెప్తా ఉంది. ఏమండి, అవునా కాదా? తల్లిదండ్రులు మీరు చెప్పండి, తల్లిదండ్రులు అయిన వారు చెప్పండి. ఖచ్చితంగా మీ బాగోగులు తర్వాత మీ పిల్లలు మిమ్మల్ని చూడాలి. యవ్వనంలో ఉండేటప్పుడేమో మీరు సాకిరి వాళ్ళను, వాళ్ళు వృద్ధులైనప్పుడు వాళ్ళు నిన్ను సాకి. ముసలోళ్ళు అయితే పిల్లలు అవుతారని సామెత ఉంది. ముసలోళ్ళు అయిపోతుంది 80 ఏళ్ళు వచ్చినాయనుకో. మొన్న ఒక ఆయన వాట్సాప్లో నేను చూస్తుంటాట చెప్తుండే ఇక్కడ ఒక ముస్లిం వంట రూమ్లో పోయి ఆ పప్పులు నోట్లో ఇట్లా వేసుకుని అంటే వల్ల కోడచ్చు అని పెట్టుకుంటాం. మీరు చెప్పండి, పిల్లల్లా కాదా? కాబట్టి ముసలోళ్ళు అయిన తర్వాత వాళ్ళకు ఒక ప్రత్యేకమైన క్రెడిట్ ఉండాలి. ఎవరి మాట వినద్దు తల్లిదండ్రులు చూసుకునే విషయంలో. అఫ్కోర్స్ మీ భార్య కూడా సపోర్ట్ ఇవ్వద్దు. అప్పుడు నెగిటివ్ చెప్తే మీ భార్య చూడాల్సి వచ్చినప్పుడు బాగా చూసి ఎందుకు వద్దంటాం? అత్త కోడలు ఎలా ఉండాలి? రూతు నయోమిలాగా ఉండాలి. రూతు నయోమిలాగా ఉండాలి. దినకరన్ భార్య స్టెల్లా దినకరన్ లేదా పాల్ దినకరన్ భార్య వెంజరన్ దినకరన్ మాదిరి ఉండాలి. అది ఫ్యామిలీ. ఏదైనా ఈవెన్ ఆయన డానియలయ్య, జాషువా డానియలయ్య కొడుకు జాన్ డానియల్, జాషువా డానియలయ్య వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు కోడలు ఎప్పుడైనా కొట్లాడుకుంటారంటే ఇంట్లో. ఆయన మామూలుడు కాదు కదా. ఎల్ఈఎఫ్ సంఘాలు లక్షలు వేలు ఉంటాయి, దానికి ఆయన హెడ్. వాళ్ళిద్దరు వాళ్ళు కొట్లాడుతున్నారండి అని భార్య అంటే కొట్లాడు. వాళ్ళే మళ్ళా సర్దుబాటు చేసి, చిన్న పిల్లలు కాదు కదా, మనం పెళ్లి చేసిన పిల్లలు, బాల్య వివాహం కాదు కదా. ఎవరస్తులు వాళ్ళ పంచాయతీ వాళ్ళ సమస్యలు చూసుకుంటారు అని దూరడంట ఆయన. కానీ కొంతమంది దూరే తల్లిదండ్రులు కూడా ఉంటారు. కానీ ఆ స్థాయి అది చిన్నది కాదు కదా, అంత మెచ్యూరిటీ కదా అది. భార్య భర్తలు ఏదో చిన్నవి వచ్చింటాయి వాళ్ళు ఆన్సర్ నాకేది అని అనుకుంటే ఆ ఇంట్లో చాలా అద్భుతమైన దేవుని సన్నిధి ఉంటుంది. అట్లా అనుకుంటున్నాడంటే ఈయన ప్రార్థనాపరుడు అని అర్థం. వాళ్ళిద్దరిని గురించి ఈయన మెచ్యూరిటీ, వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి నాలెడ్జ్ అప్పుడు ఈయనకు అర్థమైపోయింది. వాళ్ళు కూడా జ్ఞానవంతులు అని తెలుస్తుంది. చిన్నదాన్ని పెద్దదాన్ని కొట్లాడకూడదు, అత్త కోడలు ముడుచుకొని అంటే ఇంట్లో అది నరకం కాదండి. కానీ నా భార్య అట్లాంటి కాదు. మా నాయన్నే చేతులు చేసి మా భార్యకు వాగ్దానం ఇస్తున్నాడు, నాయన నువ్వైతే బాగా చూస్తావు మమ్మల్ని అని. వాళ్ళు ఈయన ఉన్నారా లేదా? హల్లెలూయా. నువ్వు చాలామంది కోడలకు వాళ్ళ అత్త నచ్చదు, ఎందుకో తెలీదు. ఏదో ఒకటి చెప్తావు, అది కాదు కారణం. అత్త కోడలు పడదు అంతే. నేనంటాను ఆమెకేమో ఈయన కొడుకు, ఈ కొడుకేమో ఈమెకు భర్త, ఇద్దరు 2 రకాల వంటలు చేయండి. చాలా ఇంపార్టెంట్ పర్సన్ కదా, మీరెందుకు కొట్టుకుంటారు ఊరికే? మీ ఇద్దరికి ఈ మనిషి ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెంట్ పర్సన్ ఏమో మీరు బాగా చూసుకోండి. ఆ అదృష్టవంతుణ్ణి నేను కూడా అదృష్టవంతుణ్ణి. మా అమ్మ అంత చిన్నప్పటి నుంచి నాకు స్పెషలే పెట్టేది. ఇప్పుడు మొన్న పోయేంత వరకు మధ్యాహ్నం రాగి ముద్ద చేసి 1 గంటకు వాకిలి కొట్టి, నైనా చల్లారిపోతుంది తిందురా అంట. దేవుడి స్తోత్రం కాదు. అట్లనే నా భార్య కూడా మస్తు చూసుకుంటుంది. నేనేం పెద్దగా పట్టించుకోకపోయినా కొన్నిసార్లు ఫాలో కూడా కానీ నాకు విసుగైతుంది. షుగర్ ఉందని కొన్నిసార్లు తినాల్సినవి తినాలి. ఏమైనా కానీ అవసరమైనవన్నీ చేసి పెట్టాలి. మరి ఈ వ్యక్తి ఇద్దరికీ ఇంపార్టెంట్ అయినప్పుడు
మీరిద్దరు ఎందుకు బాగుండకూడదు అని అంటున్నారు. ఆడ దయ్యం పని చేస్తుంది, అది సంగతి. ఏం పని చేస్తుంది? దయ్యం పని చేస్తుంది. చాలామందికి అత్తలు నచ్చకపోవడం ఇంకో కారణం, అసలు మొగుడే నచ్చడు. ఎవరు నచ్చరు? ఈతనే నచ్చడు. ఇట్టడి మొగుడిని కనింది ఆయన ఎందుకు నచ్చుతుంది? ఏదో తాళిగట్టి బంధించబడి ఉన్నాను కానీ, లేకుంటే ఈ మొగుడొద్దు, ఆ అత్తొద్దు అనే రకం లేరా? ఎందుకంటే యేసు ప్రభు మాట్లాడడం లేక్కడ. కానీ నయం అంటది, అమ్మ మీరిద్దరు పోయి యవనస్తులు భర్తలు చనిపోయినారు, ఎవరు రాండ్రు కదా, మళ్ళీ పెళ్లి చేసుకుని జీవితాలు సంతోషంగా జీవించు. నా కోసం ఎందుకు వస్తారు మీరు? అంటే ఒక ఓర్ఫాన్ ఆయన వెళ్ళిపోయిందా లేదా? పోయి మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది ఆయన మోయాబు దేశంలో. పిల్లల్ని కనుక్కుని ఆయన మళ్ళా అసలు మొదటి మొగుడు మతికి రాకుండా అనంత పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటాడు మొగుడు? మహులోను కిల్లియో నేను ఇద్దరు, వాళ్ళిద్దరి పేర్లు రోగము, ఇంకొకటి ఉంది ఏదో మరణమా, అట్లా. సరే వీళ్ళని ఏదైనా కుటుంబ వ్యవస్థ, తండ్రి అనే తల్లికి ఖచ్చితంగా తల్లిదండ్రులు. పదవధ్యాయంలో జ్ఞానము గల కుమారుడు ఏ తండ్రిని, ఫస్ట్ అది ఎవరికి అప్లికేషన్? పరలోకమందున్న తండ్రిని సంతోషపరుస్తాడు. ద రియల్ సన్. నిజమైన కుమారుడు అనేవాడు రక్షింపబడిన వాడే కదా జ్ఞానవంతుడు అవుతాడు. యెహోవా యందు భయభక్తులు నిలిపినాడు జ్ఞానానికి మూలం అవుతుంది. జ్ఞానం వచ్చిన వాడు ఎవరిని సంతోషపరచాలా? తండ్రిని, పరలోకమందున్న తండ్రిని సంతోషపరచాలి. ఇక అందరినీ కూడా, యేసు ప్రభువును కూడా సమస్త విషయములలో క్రీస్తును సంతోషపరచడానికే, నన్ను నేను సంతోషపరచడానికి కాదన్నట్టు పౌలు. అన్ని విషయములలో క్రీస్తును సంతోషపరచాలి. అన్ని విషయాల్లో తల్లిదండ్రులను సంతోషపరచాలి. ఇది కూడా ఉంది. కొలస్సి పత్రికలకి రండి. వీళ్ళరా 3:20 కొలస్సి 3:20 పిల్లలారా. ఏమండి కొన్ని విషయాలేనా? అన్ని విషయాలు అన్నీ ఎట్లా సార్? వాళ్ళకి చదువు లేదు, సరైన సలహా ఇవ్వలేరు, అన్ని విషయాలు ఎలా వింటాం? అయినా వాళ్ళు నీ బాగు కోరే తల్లిదండ్రులు. ఇంకేమన్నాడు? అన్ని విషయాలు అంటే పెళ్లి వయసు వచ్చింది, ఉద్యోగం వచ్చింది, చదువు బాగుంది, తల్లిదండ్రులకు చదువు లేదు, మొరటోళ్ళు. పెళ్ళి అంటే తల్లిదండ్రులు చూసే పెళ్ళిళ్ళు కాదు ఈ కాలం. ఈ కాలం ఏం పెళ్ళిళ్ళు కాదు, అరేంజ్డ్ మ్యారేజెస్ తక్కువ, ఇంకొక మ్యారేజ్లు ఎక్కువ. అరేంజ్డ్ మ్యారేజ్లు అంటే తల్లిదండ్రులు వెళ్ళి చూసి సెట్ చేసి పెళ్లి చేయటం. అట్లా చేస్తే ఆ పెళ్ళిళ్ళు ఫెయిల్యూర్ కావు. ఇప్పుడు లవ్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు 90% నేను కూడా రీసెర్చ్ చేశాను, వాళ్ళు జీవితాలలో నిలబడలేదు. భార్యాభర్తలుగా శాశ్వత కాలం లేరు. ఒకరినొకరు మనస్పర్ధలు. ఎందుకంటే ముందు ప్రేమించిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ద్వేషించవచ్చు. ఏముంది పెద్ద సంగతి. ఒక ఆయన అంట రంజిత్ సార్ నాకు ఆమె వద్దు సార్, ఆమె విడాకులు కావాలి, ఆమె ఉంటే నేను బ్రతకను సార్, చచ్చిపోతాను అన్నాడంట. ఇదే వ్యక్తి పెళ్ళికి ముందు సార్ ఆమెను పెంచి పెళ్ళి చేయాలి సార్, ఆమె లేకుంటే బ్రతకలేను సార్ అన్నాడంట. అప్పుడు పెళ్ళి అయినాకేమో సార్ గయ్యాలి కనపడు సార్, తెలియక చేసుకున్నాడు, ముఖం తెల్లగా అందం ఉంది అనుకున్నాను, లోపల జెజబెల్ సార్. లోపల ఎవరు? జెజబెల్ అట. జెజబెల్ సార్. అమ్మో అసలు నేను ఒక రోజు కూడా సంసారం
నేను బ్రతకాలంటే ఈ మొత్తం కుటుంబం విడుదల కావచ్చు, విడాకులు కావచ్చు అని అంటే రంజిత్ అన్న పోయి కౌన్సిలింగ్ చేసి మళ్ళీ వాళ్ళని సెటిల్ చేశాడు. దేవుని స్తోత్రంగా. దేవుణ్ణి బట్టి చాలా విషయాలు సాల్వ్ అయిపోతాయి. దేవుడు ఉంటే ఇంట్లో ఎవరు ఉండాలండి? దేవుడు ఉంటే కనుక తండ్రి అయిన దేవుడు ఒకడు ఉన్నాడు మనకు. ఆయన ఒక కుమారుడిని కన్నాడు. కుమారుడేమో నిత్యుడగు తండ్రి. ఆ నిత్యుడగు తండ్రి సత్యవాక్యం అయితే ఆ సువార్త ద్వారా పౌలు లాంటి వాళ్ళు సంఘాలనే కన్నారు. అనేక మంది వ్యక్తులను కనీ సంఘాలు, స్థానిక సంఘాలు స్థాపించారు. అసలు పౌలేమో రోల్ మోడల్, మొత్తం బైబిల్ అంతా అతనే ఉన్నాడు. కానీ ఇప్పుడున్నటువంటి సంఘం, నువ్వు ఉన్నటువంటి సంఘం ఇప్పుడు ఏమన్నాడు? 10,000 మంది ఉపదేశకులు ఉన్నారు, తండ్రి మాత్రం అనేకులు ఉన్నారు, ఒకడే ఉంటాడు. అతనికి ఏం చేయాలి? లోబడి ఉండాలి. ఎప్పుడన్నా సండే రాకపోతే మేము రాలేకపోతున్నాం అని నువ్వు చెప్పాలి. మీ ఇంట్లో మీ నాయనకి చెప్పలే? ఎప్పుడు బయటకు పోతున్నాను మళ్ళీ 9 కల్లా వస్తున్నాను చెప్పలేదా? అట్లనే నేను ఆదివారం ఉండను. అమ్మ రంగమ్మ వింటున్నావా? చక్కెర కొడుతుందా? బయటకు పోయి కూర్చో, బయట కూర్చో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన బాగలేదు లేదు కొద్దిగా. ఏం చెప్పాను నేను? నమ్మి బాప్తిసం పొందిన నీవు నీ స్థానిక సంఘ కాపరికి విధేయత చూపాలి. అదే నువ్వు ప్రమాణం చేసింటావు. ఎక్కడ? బాప్తిసం తీసుకుంటావు. దేవుని సంఘం ఎదుట, దేవుని ఎదుట, ప్రభువా నేను సాక్ష్యం పలుకుతాను, ప్రకటిస్తున్నా, సాక్ష్యం పలుకుతాను, నన్ను అంగీకరించు, నువ్వే రక్షకుడు అని నమ్ముతున్నాను. ఈ నీళ్లు సాక్షి. పంచభూతాల్లో ఒకటి ఏదండి? నీళ్లు సాక్షి. ఆకాశం సాక్షి, పైన చూస్తుంది. ఈ నీళ్లు కూడా భూమి మీద ఉన్నాయి, భూమి వింటుంది. ఎంతమంది సాక్షులో చూడు, నువ్వు బాప్తిసం తీసుకుందని. ఊరికినే గుర్తున్నాడు. మా నాయన వేరు, పాస్టర్ వేరు అనుకుంటున్నావు. అది వచ్చినది. ఏమనుకుంటున్నావు? నిజంగా మా నాయన ఉంటే చెప్తుంటే, పాస్టర్ కాదు కదా. పాస్టర్కి చెప్పాల్సిన అవసరం ఏముంది? మన మామూలు తండ్రి కంటే ఇంకా కొన్ని రెట్లు ఎక్కువ, 2 అంతల సన్మానమునకు పాత్రుడు. వాక్యమునందు బోధించు వాళ్ళు, సంఘమును పాలించు వాళ్లకు 2 అంతలుగా సన్మానం చెప్పండి. ఇది లేదు సంఘాల్లో. నేను పెంతుకోస్తు సంఘం కాబట్టి మాకు తెలుసు, ఐక్య కూడా తెలిసింది. పెంతుకోస్తు సంఘాలలో పాస్టర్కున్న విలువలు అద్భుతం. హల్లెలూయా. మీరు ఇక్కడి నుంచి మన గుంటూరు కానుంచి పైకి శ్రీకాకుళం వరకు సేవకులు అంటే వాళ్ళకు చాలా భయభక్తులు. వాళ్ళిచ్చే ఆతిథ్యం వేరు, వాళ్ళిచ్చే కానుకలు వేరు, వాళ్ళు చూసుకునే స్థితిగతులు వేరు, వాళ్ళు అసలు సంఘ కాపరికి ఇచ్చే స్థానం వేరు. అట్లా పండుకుంటేనే కాలు ఒత్తుతాం. కాలు ఒత్తాలని లేదు అసలు. కానీ కాళ్ళు నువ్వు ఇప్పుడు నీ తండ్రి కాబట్టి ఒత్తుతున్నావు అనుకున్నప్పుడు అది దాసత్వం కాదు, యజమానం కాదు. ఎవరు వాళ్ళిద్దరు? తండ్రి కొడుకులు. దేవుని స్తోత్రం కలుగుతుంది. పౌలు తిమోతి అన్నాడు, కొడుకు కాబట్టి నువ్వు నాకు సేవ చేయాలి. కొడుకులు ఏం చేయాలి? తల్లిదండ్రులకు సేవ చేయాలట. నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను చూడండి. కడపలో పెంతుకోస్తు సంఘం ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అది ది పెంతుకోస్తు. కాకినాడ నుంచి వచ్చి పాస్టర్ అక్కడ ఉండి చాలా ఏళ్ళు దేవుని వాక్యం, అద్భుతమైన వాక్యం. ఆయన పేరు హరిదాసు. ప్రభుని నమ్ముకొని దేవదాసు అయినాడు. కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ సంఘంలో వాక్యం చెప్పేవాడు. వింటున్నావా? ఆయన చాలా బీదవాడు. 10 మందిని కన్నాడు. దాదాపు 10 మంది 8 మంది ఉండరు ఆయనకు. ఇంట్లో పోలేదు. ఇక బీదరికము, విశ్వాసం. ఎవరన్నా ఇవ్వాలా, తినాలా.
అది ఏమి సేవ అండి, వాళ్ళకి అద్భుతం అండి, వాళ్ళు చేయలేము అట్లా, వాళ్ళ కాళ్ళకు ముక్కాల్సిందే. వాళ్ళ ఇంట్లో గంజి ఉంటే గంజి కూడా టకటక తాగేస్తారు. మన పిల్లలకు నాకైతే భలే కోపం వస్తుంటుంది. ఎందుకంటే అవి చూసిన నేను అక్కడ పడేస్తే తాగాలంతే. అది రియల్ ఆకలి అంటే. ఆకలి అంటే కూడా అది. ఇప్పుడు ఆకలి లేదు, అరగలేదు. ఆకలి లేదు, అరగలేదు. స్కూళ్ళల్లో గుడ్లు ఇస్తే వాడు గుడ్లు వేస్తున్నాడు. ఇంట్లో చూస్తే తిండికి లేదు. ఆ ఇంట్లో తిండికి లేకునుండి, స్కూల్లో తిండి లేకునుంటే ఇంటికి వస్తానే ఆకలికి పెట్టినది ఖాళీ కడుపుకు మండే గంజి అని సామెత ఉంది. ఏది పెట్టినా కూడా తాగుతాం. అబ్బా, మేము చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడన్నా ఎక్కువ గంజి చేస్తే దాంట్లో పసుపు వేసుకొని, ఆల్రెడీ ఉప్పు ఉంటుంది దాంట్లో, ఉంచుతారు కదా గంజి, దాని తర్వాత పసుపు వేసుకొని స్పూన్ తీసుకొని అదేమో కవ్వాలి, పాలు కవ్వాలి, ఎంత మధురంగా ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగురు కాక. మీ అన్నీ మాకు చెప్పాలి సార్, ఇదంతా ఫాస్ట్ ఫుడ్ కాలం, మేము అంతా గోబీలు తింటాం, అయ్యేంటి బొరుగులతో చేస్తారు చూడు, బేల్పూరి తింటాం. అసలు ఆ కలిపేదంతా చూస్తుంటే కడుపు లేకపోయి ఏం చేస్తుంది. బేల్పూరి తింటే బ్యాల్ అంటుంది, దాపలు వేయి ఎట్టటి తింటారు. నిజం చెప్తాను, నేను అసలు పానీపూరి పెళ్ళి అయినాక కొత్తలో తిన్నాను. అంతవరకు సైడ్ ఫుడ్లు ఎప్పుడు తినలే. పానీపూరి చూస్తుంటా కానీ అది నేను ఎప్పుడు తినబుద్ధి కాదు నాకు అసహ్యం. అంటే మీకు అసహ్యం అయితే మాకు ఇష్టం. ఇట్లా ఉండరు తండ్రి కొడుకులు. ఉండొచ్చు, నీ అభిప్రాయం నీకు ఉండొచ్చు, కానీ ఒక విషయంలో ఏదో దైవికమైన విషయంలో నువ్వు వాళ్ళని సంతోషపరచాలనే కమాండ్ ఉంది. హల్లెలూయా. తల్లిదండ్రులను సంతోషపరచాలి. అక్కడ తల్లిదండ్రులంత ముఖం వికసిస్తుంది. ఎందుకు అంటే బాగా చెప్తున్నాడు, చెప్పని వీళ్ళకి చెప్పండి, వాళ్ళు చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి. దేవుడు మాట్లాడకపోతే ఎవడు బాగుపడడు. అది వచ్చింది. సామెతలు 23 ప్రియులారా, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం, 22, 23, 22 చదవండి. నిన్ను కనిన నీ తండ్రి ఎవరండి? అసలు తండ్రి ఎలా అవుతారు? నిన్ను కన్నాడు. దేవుని స్తోత్రం. కొంతమంది పెద్దోళ్ళు అయినాక ఇడిచిపెట్టేస్తారు. ఒక ముసలాయమని తీసిపోయి రోడ్డు మీద వదిలేసి వచ్చినాడు ఒకడు. మళ్ళీ ఆయమను ఒక్క చేత్తో లాగి అట్లా కూర్చోబెడుతున్నాడు ఆయమను. ఇక మళ్ళీ వెనక్కి రాని స్థలానికి పోయి వదిలేసి వచ్చేసాడు. వాట్సాప్లో చూసినాడు. ఇంకొక కడపలో ఒక రూమ్ ప్రత్యేకంగా కట్టించి వాకిలి కూడా ఉంటుంది ఇంటికి. వాకిలికి సోగానికి వరకు చుట్టూ బండలు నాటాడు వాళ్ళ అమ్మని పెట్టి. ఆమె ఇంకా బయటికి రాలేదు ముసలామ. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా చాలా. ఆ రూమ్లో పెడితే ఆమె బయటకు వచ్చి రావాలంటే ముసలాయమ ఇంతవరకు బండలు అడ్డం ఉంటాయి చుట్టూ. కాబట్టి ఎక్కలేదు, దిగలేదు, రాలేదు. సంవత్సరాలు ఉండండి దాంట్లో. నాకు ఆమె 1వ తరగతి టీచర్. ఆమె ఎవరు? 1వ తరగతి టీచర్. బంధువు కూడా నాకు. వాళ్ళది పులివెందులే, మాది పులివెందులే. నేను డెలివరేట్గా ఎక్కి దిగి ఆమె దగ్గర పోయి మాట్లాడొస్తుంటే, ఏ రవి రా 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 మాట్లాడే దిక్కులేదు, రా రా కూర్చో, ఎట్లా మీ అమ్మ మీ నాయన ఎట్లున్నాను అంట. కళ్ళకంత నీళ్లు దిగుతుంటాయి. ఒక టైం వచ్చి చనిపోయారు. ఎవరైనా చచ్చిపోతారు, కానీ క్రియలు వెనకంబడి వస్తాయి భద్రం. ఎవడైనా చచ్చిపో, నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతాను, అందరూ చచ్చిపోతారు. నేను బతికి ఉంటాను అని ఎవడు చెప్పలేడు.
ఎవడైనా సావాల్సిందే, కానీ వాని క్రియలు వస్తాయి. కాబట్టి ఏ నాటి క్రియలు ఆ రోజు నువ్వు కడుక్కోవాలి. ఈరోజు ఇది జడ్జిమెంట్ ప్లేస్ అనుకో, ఇక్కడ న్యాయాధిపతి ఉన్నాడు అనుకో, ఈ వారంలో పలాని మాట మాట్లాడినాను, గర్విష్ఠుని ప్రభు, నేను కడుగునైనా క్షమించునైనా బతిమలాడు కొద్దిసేపు. ఆ ప్రార్థనలు లేవు, అసలు కడుక్కుండేదే లేదు. బల్లలో చేయి వేడు, చేయి ఎత్తటం, తినటం. ఎంత సిద్ధపడుతున్నావు? నిజంగా నువ్వు సరి చేసుకుంటున్నావా? పశ్చాత్తాపడుతున్నావు? ఆ పశ్చాత్తాపం తగినట్టు మారు మనసు వస్తుందా, లేకుంటే ఉత్త పశ్చాత్తాపమేనా, మళ్ళీ మామూలేనా? నిరంతరం మారు మనస్సు మనకు కావాలి. ప్రతిరోజు చిన్నదో పెద్దదో మార్చుకోవాలి నువ్వు, దాన్నే మారు మనసు అనేది. మరి సరే వీళ్ళరా, ఇక్కడేమన్నాడు? నిన్ను కరిన నీ తండ్రి ఉపదేశము చెప్పండి. ఇప్పుడు ఒక పాయింట్ మన గురికి, 10,000 మంది ఉపదేశకులు ఉన్నా తండ్రి ఒకడే ఉంటాడు. తండ్రి దగ్గర ఒక ఉపదేశం ఉంది. హల్లెలూయా. నీ తండ్రి దగ్గర ఉన్న ఉపదేశము చాలా పవర్ఫుల్, దాన్ని యాక్సెప్ట్ చేయాలి నువ్వు, అంతే. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇంకా ఏమన్నాడు అక్కడ? ఈ తల్లి ముదిమియందు ముసిలోళ్ళైనాక వాళ్ళని ఇడిచిపెట్టటము తప్పు తప్పు తప్పు. వాళ్ళ తప్పులున్నా మనం వదిలిపెట్టడం తప్పు. వాళ్ళు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ముసలోళ్ళు అయినాక అంతా, మీరు ఎవరైనా మామూలుగా ఉండేవాళ్ళని చూసినారా? వాళ్ళు ఊరుకోరు, ప్రశాంతంగా ఉండంటే ఉండరు. అక్కడ ఒక ముసలామె ఉంది మా ఇంటికి, ఆ పక్క నేను అంతే. మళ్ళీ మీరు పోయారు, కూర్చొని ఉడుచుంటుంది. ఎవరు చెప్పినారమ్మా నీకు? ఉండలేవు కాముగా, కూర్చొనే ఉడుచుంటుంది ఏమో. అంటే ఆ పాతకాలం వాళ్ళకి, ప్రాముఖ్యంగా ముసలోళ్ళు అయిన వాళ్ళకి ఊరుకుండడం చేత కాదు. ఏం చేత కాదు? ఊరుకోవడం. ఏదో ఒక పని చేస్తుంటారు, కనీసం చిక్కుడుగాయలని వలుస్తారు. ఇట్లాంటి పనులన్నీ బాగా చేస్తుంటారు. నీకు నచ్చేటన్నీ ఆడ ఉండాలని రూలు. ఆయన వేరే వ్యక్తి, నువ్వు వేరే వ్యక్తి. అయినా అడ్జస్ట్ కావాల్సిందే. దేవుని స్తోత్రం కలుగును కాదు. ఎవరో పిల్లని చేసుకుని, ఎవరో పురుషుని చేసుకుని, భార్యాభర్తలు ఇద్దరు ఒకసారి సంసారం చేయడం లే. మీరు డిఫరెంట్ ఫీల్డ్స్ కాదు. మ్యాన్ ఫ్రమ్ ది మార్స్, ఉమెన్ ఫ్రమ్ ది వీనస్ అనే ఒక సామెత. మగవాళ్ళు మార్సును గ్రహం నుంచి వస్తారంట, వీనస్ గ్రహం నుంచి విమెన్ వస్తారంట. ఈ 2 గ్రహాలు వీళ్ళు. ఎవరు వీళ్ళు? భార్యాభర్తలు ఇద్దరు ఎవరు? 2 గ్రహాంతరవాసులు. మరి వాళ్ళని ఎట్లా ఐక్యం చేయగలం మనం? వాళ్ళని ఐక్యం చేసే శక్తి కలిగి గ్రహాలనే సృష్టించినోడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన తండ్రి కనుక ఈ దినం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడే వీళ్ళరా ఇంకొక పేజీ తిప్పండి, 30వ అధ్యాయంకి రండి. ఆయనే కూడా 25 ఉంది, 23, 25 చదవండి ముందు. 23, 25. నీ తల్లిదండ్రులను నీవు వాళ్ళకి ఏం కావాలనో చూసుకోవాలి. ఒక సినిమా యాక్టర్ అంటుంది మొన్న, మా అమ్మ కోసం నేను 8 కోట్లు పెట్టి ఇల్లు కట్టించాను, ఆమె ఎప్పుడు నవ్వుతుండాలని నా ఆశ. ఎవరు? ఒక సినిమా యాక్టర్ అంటుంది ఒక ఆయన. వాళ్ళకున్న తల్లిదండ్రుల మీద ప్రేమ క్రైస్తవులకు లేకపోతే ఎట్రా నాయన? నువ్వు పెళ్లి చేసుకుంటానే నీ వారి పక్కకు లాగేనా? తల్లిదండ్రులు వద్దా? అన్నదమ్ములు వద్దా? ఈ కాలం చెడిపోతూ ఉంది, వాక్యాన్ని ఫాలో కావటం లేదు కనుక. నీ తల్లిదండ్రులను నీవు ఎలా సంతోషపెడతావండి? తల్లిదండ్రులను చెప్పండి మీరు. తల్లిదండ్రులు బాగా హ్యాపీగా ఉండాలి. ఎలా హ్యాపీగా ఉంటారు? నువ్వు వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోవాలి. వాళ్ళకి ఏది ఇష్టమో అది చేస్తుండాలి. వాళ్ళకి ఏది ఇష్టమో ఏమి స్తోత్రం కలుగుతున్నా చేస్తారు. అట్లా
ఆ ముసలిలో ఎప్పుడెప్పుడు పోతారో చూస్తారు. కొంతమంది ముసలిలో ఏం చేస్తున్నారు? ప్రార్థనలో ఉన్నారు. ఎందుకు తీవ్రంగా ప్రార్థన చేస్తున్నట్టు? అదే ముసలిలో ఎప్పుడెప్పుడు పోతారా అని. వాళ్ళు భూమి మీద నుంచి పోతే కొన్ని ఆశీర్వాదాలు నీకు పోతాయి. జాషువా డానియేలు వాళ్ళ అమ్మ 100 పైన జాషువా డానియేలు అమ్మ బ్రతికింది. ఇప్పుడు కాదులే, ఇంతకుముందు 100 దాటిపోయింది. ఆయనను ఒక రూమ్లో పెట్టి జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆయన ఒకరోజు చచ్చిపోయినప్పుడు కూడా మనకు మెసేజ్ వచ్చింది. అప్పుడు ఆయన అంటున్నాడు, నిత్యం నా కోసం ప్రార్థన చేసిన నా తల్లి ఇక భూమి మీద లేదు. ఏడ్చాడు ఆయన. ఆయనకే 90 కాడికి వచ్చినాయి. 90 ఏళ్ళ కొడుకు, 100 ఏళ్ళ అమ్మ. 100 పైన ఉండే ఆయనకు దగ్గర 87 ఏళ్ళు ఉన్నాయి. ఆయన ప్రియులారా, నీ తల్లిదండ్రులు నీవు సంతోషపెట్టాలి. నిన్ను కనిన తల్లిని ఆనందపరచాలి. నీ బాధ్యత, యువర్ రెస్పాన్సిబిలిటీ. నేను స్తోత్రం కలుగునుగా. తల్లిదండ్రులు నిన్ను నమ్మాలి. వీడు నన్ను చూసుకుంటాడు. కొంపదీసి వాళ్ళు అసలు నెగిటివ్, వేరే దేవుడు లేని వాళ్ళు అనుకో, అయినా నువ్వు చూడాలి. దూరం నుంచి అయినా వాళ్ళని గమనిస్తుండాలి, చూడాలి, టయానికి అందించాలి. వాళ్ళ లోపల ఆనందం వచ్చిందనుకో, ఏమొస్తుంది తెలుసా? ఇస్సాకు తిన్నాడు ఆట మాంసం, తింటానే వచ్చింది ఆనందం వస్తానే బయటకు వచ్చింది బ్లెస్సింగ్. వాళ్ళని సంతోషపరిస్తే ఏమొస్తుంది బయటికి? ఆశీర్వాదాలు నీకు ఉంటాయి, ఎప్పటికీ నీ మీద ఉంటాయి. దేవుని స్తోత్రం. అది నీ తల్లిదండ్రులు ఎట్టటోళ్ళు అనేది కాదు, నువ్వు తల్లిదండ్రులు ఎట్టటోళ్ళైనా చూసినందుకు, దేవుని వాక్యానికి లోబడినందుకు. ఇప్పుడు 30 అధ్యాయాలు కొద్దాం. 30 అధ్యాయం 17. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను. నేను అనలే, మీరే అంటున్నారు. చదవండి. ఏం పీకును? లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దాన్ని తినను. తండ్రిని అపహసించే వాళ్ళని నేను కూడా చూశాను. ఎవరి కాలమే నా కాలం. ఇట్లాంటి ఫుడ్ తిన్నావా నీ జీవితంలో ఎప్పుడన్నా? తండ్రిని అంటున్నాడు కాదు. ఆయన గోవమ్మ ఏమని లేకున్నాడు పాపం. వాస్తవిక ఆయన చదివించింటే నేను ఆఫీసర్ అయినాడు. నేనే కదా చదివించేదానికి ఏం లేదు, శక్తి లేదు. ఇప్పుడు పుడతాడేమో. కాబట్టి ఏమన్నాడు ఇక్కడ? తండ్రిని అపహసించి, తండ్రిని అపహాస్యం చేస్తాడు. తల్లిని మాట ఊరుకో, నోరు మూసుకో, నీకేం తెలుసు ముసలాయన, కూర్చొని ఉండట్లా. మా ఆలోచనలు మాకుంటాయి, మా ప్లాన్స్ మాకుంటాయి. అప్పుడు ఆమె ఎలా ఆలోచన చేస్తుందో, ఆ తండ్రి ముసలాయన ఎలా ఆలోచన చేస్తాడో మనం వాళ్ళ లేకి వెళ్ళి మా ఆలోచన చేయాలి. నేనే ముసలోని అయితే, రంజిత్ అన్న చెప్పిన మనకు చదువు అదే ఏంటి, నిన్ను వల్లే నీ పొరుగుని ప్రేమించమంటే అసలు నిన్నే అక్కడ పెట్టుకొని చూడాలి. రంజిత్ అన్నకు ముసలోళ్ళు అంటే చాలా ఇష్టం, అక్క చెల్లెళ్ళు అంటే ఇష్టం. అక్క చెల్లెళ్ళు ఒకప్పుడు సరిగ్గా చూడలే అన్న, నేను నాకు తెలుసు అది చూడలే పాప, చూడండి. అందుకే ఆయన చదువు మానేసి ఉద్యోగం చేసుకున్నాడు. చదివింటే ఆ బ్రెయిన్ పిహెచ్డీలు 10 చేసిన చేయకపోయినా దేవుడు ఇప్పుడు 5 పిహెచ్డీలు దగ్గర వచ్చాయి అన్నకి. 5 పిహెచ్డీలు యూనివర్సిటీలు, ఫారెన్ యూనివర్సిటీలు అన్నకు డాక్టరేట్లు ఇచ్చారు. దేవుని కోసం నిలబడ్డాడు. వాళ్ళు సరిగ్గా చూడకపోయినా వృద్ధాప్యం వచ్చినప్పుడు అక్కల దగ్గర పోయి మాట్లాడటం, వాళ్ళ పుట్టినరోజులు చేయటం, ప్రార్థన చేయటం, వాక్యం చేయటం, ఇవన్నీ సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం. సత్యానికి పుట్టింటే ఇట్లాంటివన్నీ, పుట్టిన వాళ్ళకి మనం ఏం చెప్పటం లేదు. కాబట్టి ఏమన్నాడు? తండ్రిని అపోజిషన్ తల్లి మాట విననోళ్ళను వాని కన్ను. నేను అనుకుంటున్నాము ఈ రియల్ కాకులు కాదు, ఇది నాకు డౌటు. లోకులనే కాకులు మాత్రం నీ కన్ను పీకుతాయి, ఊరిక పొడుచు.
ఏం మిమ్మల్ని చూడకపోతే చంపేసిన ఉంటున్నాయి. లోకులనే కాకులు మాత్రం నేను వదలవు, అవి పొడుస్తూనే ఉంటాయి. అవి ఎక్కువ పొడుచుకొని ఉండాలంటే తల్లిదండ్రులను బాగా చూస్తే ఇక మారు మాట్లాడరు. మా చిన్న అన్నాడు, రవి వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన బాగా చూసుకుని దగ్గర పెట్టుకున్నాడు అంతే. బాగా చూసేది వాళ్ళకేం తెలియదు అయ్యింది. ఎప్పుడు కూడా మా నాయన వాళ్ళని అనలేను, ఎందుకంటే వాళ్ళ కొడతాడు ఆ మనిషి. చిన్నప్పుడు బలి కొట్టాడు మమ్మల్ని. ఎడమ చేతి ఏమంటారు దీన్ని, లెఫ్ట్ హ్యాండ్. మా కడప భాష చెప్తే భయపడతారు మీరు. ఆ లెఫ్ట్ హ్యాండ్తో కొడితే ఆ కొట్టుడు చూసి పెద్ద అయినా కూడా మేము గట్టిగా ఏం మాట్లాడలే, అంత భయం ఉండింది అయిపోయింది మా నాయన. అని వాళ్ళిద్దరిని చూసుకుంటే వేరే మా బంధువులని వాడు పర్వాలేదు, వాడు బాగా చూసుకుంటాడు. మీ అమ్మ మీ నాయన్ని ఏం చేయాలి, నువ్వు బ్రతికుంటే వాళ్ళకి ఎక్కడ వస్తే ఇష్టం అక్కడ తిరగాలి. వాళ్ళు ముసలిళ్ళకు పాపం అన్నీ అరేంజ్ చేసి ఆడ 10 రోజులు అందరు పిల్లలు చూసుకోవాలండి, అందరి బాధ్యత అది. నేను అందుకే మా అమ్మని పంపించింది. ఇప్పుడు నేనేం పంపించలేదు, వాళ్ళు పిలిచిన మళ్ళీ అట్లా చెప్పారు. అక్కడ ఒక 10 రోజులు అక్కడ ఒక 10 రోజులు అట్లా ఉండి రాపోమ్మా హ్యాపీగా. పాపం ప్రయాణం చేసే వయసు కాదా ఏమది. ఇప్పుడు నిన్న ఫోన్ చేస్తుంది, వచ్చేస్తానని ఇంకా అయిపోయింది అక్కడ ఇప్పుడు ఉండబుద్ధి కాలేదు అంతే. వద్దులేండి, దేవుని స్తోత్రం కలుగు. ప్రియులారా, తండ్రి ఫాదర్ను ఘనపరచకపోతే ఇక తండ్రి ఎందుకండి? నేను తండ్రినైతే నన్ను ఘనపరచువాడెవడు? మలాకి గ్రంథం. తండ్రి అయితే ఏం చేయాలి నువ్వు? జాగ్రత్త. ఇవి ఆశీర్వాదాలకు మూలం తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు. ప్రియులారా, ఇది తెలియదు కాబట్టి ఇంకా హైందవ సహోదరులు బాగా తెలుసు, కాళ్ళకు ముక్కి పెడుతున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళకు బాగా దేవుడు కృప చూపుతున్నాడు, దేవుడు లేకపోయినా. మలాకి గ్రంథం 1:6 పైన 6. కుమారుడు తన తండ్రిని, అది సంగతి. కుమారుడైతే తండ్రిని ఏం చేయాలి? కంపల్సరీ. ఇదేదో మనకు బాగుంది వాక్యం అని మేము చెప్పడం లే, మీరు చూస్తారు చూడరు అనే బాధ లేదు. ఇప్పుడు ఏజ్డ్ హోములు వచ్చినాయి. ముసలిళ్ళు అంత బరువు అంటే ఎక్కడ చేర్పిస్తున్నారు? ఏజ్డ్ హోమ్ అంటే అర్థమైంది, వృద్ధాశ్రమము ఆడబెడుతున్నారు. నెలకి ఇంత ఇస్తే వాళ్ళు చూసుకుంటూ ఉంటారని. ఇప్పుడు హైదరాబాద్లో ఒక సాఫిస్టికేటెడ్ టెక్నాలజీతో వృద్ధాశ్రమం ఉంది. అంత కాస్ట్లీ వృద్ధాశ్రమం అది. నెలకే చాలా ఎక్కువ. వాళ్ళకి చాలా సిస్టమేటిక్గా డాక్టర్లు ఉంటారు అక్కడ. కొంపదీసి వాళ్ళు పిల్లలను చూడాలనుకుంటే హెలికాప్టర్ అది ఉంది, హెలిప్యాడ్ ఉంది. హెలికాప్టర్లు తీసి వాళ్ళ పిల్లల్ని చూపించి మళ్ళీ తీసుకొని వస్తారు. లేకుంటే వాళ్ళు వీళ్ళని చూడాలంటే తల్లిదండ్రులను వాళ్ళ వచ్చేటి దిగచ్చు డైరెక్ట్గా. ఆ లెవెల్ రిచ్ పీపుల్. కానీ మన పిల్లలు, కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు అనేది ఏడుంటుందండి? ఆడ ఉండదు. ఏది ఏమైనా ఎవ్రీథింగ్ ఈజ్ అకౌంటబుల్. ప్రతిదీ దేవుడు లెక్క అడుగుతాడు. సాధ్యమైనంత వరకు పోరాడు, మంచిగా చూడు, మంచిగా మాట్లాడు. ఎప్పుడు సరి చేసుకుంటావు? వాళ్ళకి దేవుడు తెలియకపోయినా వాళ్ళ మాటలు కొన్ని వినాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కన్నారు నిన్ను. దేవుని బట్టి భయపడాల్సి వస్తుంది. దేవుని స్తోత్రం. దేవుని బట్టి అన్నీ చేయాలి. ఇప్పుడు తల్లిదండ్రులు సంతోషపరచమంటే అంతకంటే ముందు ఎవరు రారు? దేవుడు యేసయ్యను సంతోషపరుచుతాడు. యేసు ప్రభు ఏ విషయంలో సంతోషపడతాడు? ఇతరుల కొరకు ప్రార్థన చేసేవాళ్ళంటే యేసయ్యకి చాలా ఇష్టం. దేవుని స్తోత్రం కలుగుతుంది. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు, ఈ మాట ఒక్కటి చదివి మనం ముగిద్దాం. ఫిలిప్పీ పత్రిక. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉన్న 2:5. ఫిలిప్పీ 2:5. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. ఏ మనస్సు? యేసు ప్రభుది. ఏ మనస్సు అండి? ఊరికే క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు అన్నాడు. ఏ మనస్సు? ఏమండి 4లో చెప్పాడు, మీలో ప్రతివాడు తన సొంత కార్యాలను మాత్రమే కాక
ఇతరుల కార్యములను కూడా చూడవలెను. దేవుని స్తోత్రం కలుగునుగా. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ప్రార్థన లిస్ట్ ఉందా నీకు? పలానోళ్ళ కోసం ప్రతిరోజు ప్రార్థన చేసే ఒక లిస్ట్ ఉందా? ఆ లిస్టులో మీ తండ్రికి సంబంధించిన కుటుంబాన్ని పెట్టుకోవాలి. ఫస్ట్ తండ్రి, తల్లి, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలు, అందరి లిస్టు. తర్వాత నీ కుటుంబం, నువ్వు, నీ భర్త లేదా నీ భార్య, నీ కొడుకు, బిడ్డ, వాళ్ళు, ఈ మొత్తం ఫ్యామిలీదంతా నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఇది ఒక భక్తునితో దేవుడు చెప్పిన మాట. చేయాలి. నువ్వు నీ తండ్రి కుటుంబాన్ని మర్చిపోతున్నావు. నువ్వు నీ తండ్రి కుటుంబాన్ని మర్చిపోతున్నావు. చాలాసార్లు మీరు చెప్పండి, పెళ్ళిళ్ళు అయిన తర్వాత పైన అక్కలు, అన్నలు, వాళ్ళ బంధువులు అంతా మర్చిపోవడం. రక్షణ పొందినావు, నీ లిస్టులో వాళ్ళ పేర్లన్నీ ఎక్కించుకొని ప్రతిరోజు ఊరికే ప్రార్థన చేస్తూ ఉండు. నీ కుటుంబాన్ని కూడా ఒకటి పెట్టి ప్రార్థన చేయి. రేపు దేవుడు లెక్క అడుగుతాడు. దేవుసే సంతోషపడతాడు. మంచి పని చేస్తాడు. నువ్వు నీ సొంత కార్యాలు చూసుకోలే. అట్లా నేను నా సొంత కార్యం చూసుకుంటే పరలోకం విడిచిపెట్టాను. మీ కార్యాల కోసం నేను దిగి వచ్చాను. ఇది క్రీస్తు యేసు కలిగిన మనస్సు. ఏం మనసు అండి అది? అర్థమైందా? పరలోకం విడిచి రావడానికి కారణం ఆయన తన సొంత కార్యం కోసం కాదు. ఇంకా అక్కడ 21లోకి వచ్చి 2:21 అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను. ఇది స్వార్థం. స్వార్థం అంటే అదే. ఎవరి ఇల్లు వాళ్ళది, ఎవరి భర్త వాళ్ళది, ఎవరి పిల్లల వాళ్ళు. ఆదివారం వచ్చినాక మతికొస్తుంది చర్చి. ఏం మతికొస్తుంది? అంతవరకు నీ లోకం నీది. సొంత కార్యములను చూసుకుంటున్నావు కదా. యేసు ప్రభు కార్యాలు నేను బయట తీసుకో. అక్కడ పోయి ఈ వాళ్ళమ్మకి మీరు బయట కూర్చొని చూసుకోలేవన్నీ. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏం ఫాదర్స్ డే సార్, ఏం ఫాదర్స్ డే, ఫాదర్స్ డే అయిపోయింది సార్. తల్లిదండ్రులేమో ఆనందంగా ఉన్నారు, పిల్లలు చెప్పండి సార్, చెప్పండి తెలివి రావాలి వాళ్ళకి అని అనుకుంటున్నారు. మీరు మీ తల్లిదండ్రులను ఎట్ట చూస్తారు, వాళ్ళు మిమ్మల్ని అట్టు చూస్తారు. ఏ కొలత కొలిస్తే మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు, మనుష్యుడు ఏమి విత్తును అదే కోసం. నువ్వు ఎట్లా చూస్తున్నావు, రేపు నీ పిల్లలు నిన్ను అట్లే చూస్తావు. కాబట్టి ఒకటి బెస్ట్, మేలైనది చెయ్యి, వాళ్ళని బాగా చూసుకో. ఒకవేళ నీ పిల్లలు నేను బాగా చూడకపోయినా దేవుని పక్షంగా ఉంటాడు. నువ్వైతే మంచి విత్తనమే వేయి. వాడు యాకోబు అయితే కానీ ఆశీర్వదించబడతాడు. ఏసావు అయితే మనమేం చేయలేము. హేబేలు అయితే పర్వాలే, ఉండేది బతికినోడు కయ్యను. ఎందుకోడు? చూడనోడు కొడుకు, చూడని కొడుకు కయ్యను. దేశదిమ్మరైపోయాయి. ఒక కొడుకు చచ్చిపోయి, ఇంకొక కొడుకు దేశదిమ్మరైపోయాయి. ఏం కుటుంబం? ఆదాము కుటుంబం. దేవుణ్ణి విడిచినందుకు ఆదాము కుటుంబం, ఆదాము ఇంట్లోనే స్టార్ట్ అయింది. కాబట్టి జాగ్రత్త. ఈ దినం 4 ఫాదర్సా 5 ఫాదర్సా 5 రకముల పరిచర్యలు ఉన్నాయి. 4 అంటే అనుకున్నాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, లేదా తండ్రి పరలోకమందున్న తండ్రి, నిత్యుడగు తండ్రి, సువార్త ద్వారా మనల్ని కనినటువంటి పౌలు లాంటి తండ్రి, ఓఫిర్ అన్న టైప్ ఉంటారు. అనేక సంఘాలకి తండ్రి. నీ స్థానిక సంఘానికి కూడా ఒక కాపరు ఉంటాడు. అతని విషయంలో నీకు సీరియస్నెస్ ఉండాలి. నమ్మి బాప్తిసం తీసుకున్న రోజు పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసి చర్చ ఎగరగొడతావు. నీకు బ్లెస్సింగ్స్ ఎట్లా వస్తాయి? బ్లెస్సింగ్స్ రావాలంటే అక్కడ చేసిన ప్రమాణం నిత్యము.
పెళ్ళి ఎప్పుడు చేస్తుంటారు? ప్రమాణాలు. కలిమి ఎందును, లేమి ఎందును అని ఏంటి ఉండాలి అక్కడ. నాకు రాదు సరే, అవన్నీ చెప్పి చేస్తాం. అది పెళ్ళి మూడులో చెప్పాం. ప్రమాణాలన్నీ ఎప్పుడు చెప్పాం? పెళ్ళి మూడులో బ్రహ్మాండంగా సూటు బూట్ వేసుకొని ఆయన పట్టు చీర కట్టుకుని ఈమె వాళ్ళని నిలబెట్టి ప్రమాణాలు చేయండి అంటే వాళ్ళ ప్రమాణాల్లో ఉంటారా? వాళ్ళు వేరే లోకాల్లో తిరుగుతుంటారు. అప్పుడే పెళ్లి రోజు వాళ్ళు భూమి మీద ఉంటారనే. ఏమిటి అందరూ మాతికి చూస్తున్నాడు అంటే పెళ్ళి కూడా పెళ్ళి కూతురు మరి ఆ రోజు చూస్తారంటే మరుసటి రోజు చూస్తారేమి? నిన్ను ఎప్పుడు పట్టించుకోరు. మళ్ళా అందుకే నువ్వు పట్టించుకోక నువ్వు పోతుంటావు పెళ్ళిళ్ళకి. అప్పుడు మా పెళ్ళికి రావాలంటే నేను పోవాలి స్వామి ఇప్పుడు అని నువ్వు పోవాలి పిల్లరా. కాబట్టి ప్రతివాడు తన సొంత కాదు. అది క్రీస్తు యేసు మనస్సు అంటే పక్కనోళ్ళది కూడా కొద్దిగా పట్టించుకునే మనస్సు. దేవుని స్తోత్రం. నీకున్న దాంట్లో నీ దగ్గర 50 రూపాయలు ఉంది, ఒక 10 రూపాయలు, ఒక 5 రూపాయలైనా నేను 5 రూపాయలు ఇవ్వగలను అంటే అంతకంటే ఎక్కువ పర్వాలేదు. అది క్రీస్తు యేసు మనస్సే కదా. ఇతరుల కార్యాలు చూడడం. దేవునికి స్తోత్రం. అసలు పాయింట్ 20వ అధ్యాయము 2:20 పైన తిమోతున్నాడు. మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద. పైన 19 ఎవరైనా నేనును మీ క్షేమము తెలుసుకుని ధైర్యం తెచ్చుకుని నిమిత్తం తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు, అతడు మీ క్షేమం విషయం నిజముగా చింతిస్తాడు. బా హల్లెలూయా. తిమోతి మెంటాలిటీ చూడు ఎలా ఉందో. నీ గురించి ఆలోచన చేస్తుంది. వీడు ఎలా బాగుపడాలా? ఏమి వారం రాలే, ఈ నెల రాలే, ఏమో అలిగినాడేమో. ఏమండి ఇక్కడ చూడండి, ఈ నెల సెకండ్ సాటర్డే ప్రార్థన రాలని అలిగినాడేమో. దేవుడు ఇద్దామనుకునేది ఇవ్వలేదని అలిగినాడేమో. దేవుడు కృప చూపుతాలే, రేపు మళ్ళా వస్తాలే. దేవుని స్తోత్రం కలుగును. దేవుని అడగల తండ్రి హృదయం, తల్లి హృదయం. తల్లి తన బిడ్డలను గారవించున్నట్లు మేము వాళ్ళను గారవించాము. తల్లి పాలుతో పెంచినట్టు నేను వాళ్ళను పాలతోనే పెంచి తిని కానీ బలమైన ఆహారంతో పెంచలేదు. ఏమి తండ్రులు ఉన్నారండి. అట్లటోళ్ళు కావాలి. ప్రస్తుతం అట్లటోళ్ళు కూడా ఇప్పుడు కూడా ఉన్నారు. అందరూ కాదు. తండ్రి అనుకుని వాళ్ళ దగ్గర చేరితే అంతే సంగతులే. నేను ముంచుతారు. అన్న అని సున్నా చుడతారు. తమాషే కాదు వీళ్ళరా. దేవుడు చెప్పిన స్థలంలో నువ్వు నాటబడాలి. దేవుని మందిర ఆవరణంలో నువ్వు నాటబడి అన్నాడు దేవదారు వృక్షం వల్ల నువ్వు ఎదగాలి. దేవుని స్తోత్రం. ఎదిగేంత వరకు కొంతకాలం ఉండు, మళ్ళీ బోధులే. నేను చెప్తాను, పీజీ చదివేంత వరకు ఇంట్లో ఉంటారు పిల్లలు. తర్వాత ఉండమనే ఉంటారా? మీరు చెప్పండి, ఉండమనే ఉంటారా? రెక్కలు వచ్చాయి వాళ్ళకి ఇక ఆ తర్వాత. కానీ ఇంట్లో ఉన్నప్పుడు నేర్పిన డిసిప్లినే వాళ్ళు స్వతంత్రులుగా ఉన్నప్పుడు కూడా దేవుడు నడిపిస్తాడు. ఇక్కడ చెప్పలేదనుకో, నువ్వు బయటికి పోయినప్పుడు దెబ్బలు తగిలినప్పుడు చేతులు కాలితే ఆకులు పట్టుకున్నానండి, పాస్టర్ గారండి ప్రార్థన చేయండి అంటే ఏం చేయాలంటే, ఇప్పుడు పిల్లలు బాగలేరండి అంటే చిన్నప్పుడు ఏం చేస్తుంటామండి? చిన్నప్పుడు సెల్ ఫోన్ ఇచ్చి పెడుతుంటారండి. ఏం పెడుతుంటారు? సెల్ ఫోన్ ఇస్తే వాళ్ళు అది ఒకడు ఉన్నాడు నాయన, మా వాళ్ళ బంధువులలో పిల్లోడు, వాడు ఇట్లా పట్టుకొని దాన్ని చూస్తూ ఉంటే వాళ్ళ అమ్మ అన్నం పెట్టేంత వరకు వాని లోకంలో వాడే ఉంటాడు. వాని కాన్సన్ట్రేషనే వేరు. సెల్ ఫోన్ చూసి ఏబీసీలు అన్నీ నేర్చుకున్నాడు మొత్తం మీద. ఇప్పుడు అయ్యే చూస్తాడని గ్యారెంటీ ఉంది పెద్ద అయినాక. ఇప్పుడు యాపిల్ అంటాడు, మళ్ళీ అది మరువు అయితే పోను అన్నీ నేర్చుకొని అవి నేర్చుకుని పాడే మెల్లగా
కార్టూన్లు పోయినాక సినిమాలు పోయి మెల్లగా పనికిరాని పోర్నోగ్రఫీ చూసి అవి చూసి ఇవి చూసి జీవితం లోపలంతా పాడైపోతుంది, పాసిపోతుంది. కాబట్టి తల్లిదండ్రులు పెట్టిన భయభక్తులు జీవితకాలం అని. అందుకే అన్నాడు, బెత్తం వాడని కొడుకు తండ్రి విరోధి, అప్పుడు వాని ఆత్మ పాతాళం పోదట. చూడండి, అంటే అంత భయం పెట్టినాడు అన్నే. మీరు ఎప్పుడైనా చదివినారా ప్రియులారా? 24 అధ్యాయమా చూడండి, సామెతలు 24, 22 తీసారా? చదవండి. మాను కొనకము, బెత్తంతో కొట్టినట్లు వాడు, బెత్తం కొడితే వాడు చావకూడనేది. మీరు చెప్పండి నాకు. బెత్తంతో కొడితే వాడు బాగుపడతాడు, బాగుపడ్డమే కాదు వాడు బ్రతుకుతాడు, మంచిగా బ్రతుకుతాడు. లేదంటే మన ఆత్మ ఆడిపోయే అవకాశం ఉంది. బెత్తంతో వాడిని కొట్టినేడలా ఎంత మేలుందో చూడు. అంటే అగ్నిగుండంలో పడకుండా వాడు రక్షణ పొందుతాడు నువ్వు పెట్టే భయభక్తులకి. హల్లెలూయా. పాతాళం పోకుండా వాని ఆత్మని నీవు. తల్లిదండ్రులు పిల్లల్ని ఇస్తే అబ్బా మేము కూడా కన్నామండి అనడానికి కాదు, నీకు ఇచ్చినప్పుడు ఒళ్ళు భయం పుట్టాలి. వాళ్ళని ఖచ్చితంగాను దేవుని కొరకు పెంచాలి, సాధ్యమైనంత వరకు సరిచేయాలి. ఇంకా సాధ్యం కాలేదా దేవునికి అప్పగించాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. అంతే చెప్తుండాలి, ఇట్లా ఉండనమాట. పిల్లలను చిన్నప్పుడే ఇంట్లో ప్రార్థనకు వాక్యం నేర్పించడం, భయభక్తులు VBS పంపడం, చర్చిలోకి తీసుకురావడం, సండే స్కూల్లో పెట్టడం, అది నీ పని. సమూయేలును తీసుకొచ్చి అక్కడ పెట్టింది ఎవరు? హన్నా ఏమి నేర్పిందో అట్లే తరాడు. ప్రవక్త కూర్చున్నాడు. బెర్షెబా దాన్ని మొదలుకొని బెర్షెబా వరకు అతన్ని మాట స్థిరపరచబడింది. చెప్పింది వేదం అయిపోయింది. అట్లా పిల్లోడు తయారైనాడు. ఒకడు పుట్టే చాలదు ఇశ్రాయేళ్లకు తోడుగా ఉండడానికి. అట్లా తోడొకడు చాలు. ప్రభా నన్నే బాగు చేయనైనా అట్లా చేయి. బైబిల్ గ్రంథంలో ఉన్న వాళ్ళలాగా నన్ను చేయి. నా మెడ వంచు, మనల్ని గర్వం విరిగి నలిగిన మనసు దయచేయి. అడుగుదామా? పరలోకపు తండ్రి మనల్ని గమనిస్తున్నాడు. పరలోకపు తండ్రి, నిత్యుడగు తండ్రి మనల్ని చూస్తున్నాడు. ఈ సమయంలో మనం ఒక తీర్మానం చేద్దాం.